ద ప్రామిస్ ఫర్ దిస్ వీక్. ఈ వారంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి ఆయన వాగ్దానము, ఆయన మాట, ఆయన మనకి ఇస్తున్నటువంటి ఒక నిర్ణయం. కీర్తనలు 18 వచనం 17, 18, 19. Psalm 18, 17, 18 and 19 verses. కీర్తనలు 18, 17, 18, 19 వచనాలు. Psalms 18 verse 17, 18 and 19. ఒకసారి చదువుకుందాం. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఆమేన్. తప్పించెను మాట చెప్పండి ఒకసారి. తప్పించాలంటే ముందు నువ్వు ఆల్రెడీ ఇరుక్కోవాలక్కర్లేదా? మీరు కొన్నిసార్లు అనుకుంటారు దేవుని మాట చదివిన ఈయన ఇరికించేస్తాడు, తర్వాత తప్పించేస్తాడు, దానికి కృతజ్ఞతలు ఎందుకు మళ్ళీను, ప్రతిదీ దేవుడు ఇలాగే చేస్తూ ఉంటాడు. దేవునిని మనం ప్రశ్నించలేం, దేవునిని సలహాలు చూపించి ఇలా చేయి అలా చేయని చెప్పలేం. దురదృష్టం ఏంటంటే ఈ క్రైస్తవ విశ్వాసంలో ఉండే పెద్ద బలహీనత, చాలామంది ఆత్మీయులు అనబడిన వారు, దేవునిని తెలిసిన వారు, దేవునిని ఎరిగిన వారు, దేవుని వాక్కుతో పరిచయం ఉన్నవాళ్ళు కూడా దేవునికి టార్గెట్లు, దేవునికి అసైన్మెంట్లు, దేవునికి కొన్ని మెసేజ్లు, దేవునికి మీకు కావాల్సిన రీతిగా చెయ్యమని కొన్ని సలహాలు సూచనలు ఇచ్చేసి దాని ప్రకారం జరగలేదని ఏడ్చేవాళ్ళని చూశాను నేను. మీరు దేవునికి ఆలోచన చెప్పలేని వారు అని బైబిల్ చెప్తూ ఉంటే యెహోవాకు భూమిని కానీ ఆలోచనను కానీ అప్పగింత పెట్టి ఇలా చేయి అలా చేయని సూచనలు ఇవ్వగలిగిన వారం కాదని మనకు తెలిసినా కొన్ని సమయాల్లో దేవుడా ఇదిగో నేను ఈ రోజు కల్లా నాకు ఇది చేసేస్తే నేను దాన్ని బట్టి అని. దయచేసి ఎప్పుడు కూడా అలా మీరు ఆలోచించి దేవునికి ఏం టార్గెట్లు పెట్టకండి, డెడ్ లైన్లు బిగించకండి. ఆయనకేమి మీరు అచీవ్మెంట్ ప్రోగ్రెస్ని నువ్వు రుజువు చేసుకో లేక నువ్వు నిరూపించుకో అనేలాంటి మీ బిజినెస్ టెక్నిక్లు, మీ మేనేజర్స్ మీ మీద ఇచ్చే ప్రెషర్స్ దేవుని దగ్గర పెట్టమాకండి. ఆయన ఏం చెప్తున్నాడంటే చక్కగా చెప్తుంది 17వ వచనంలో, బలవంతులకు పగవారు నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులు. సో నువ్వే దేవుని బలంతో ఉన్నవాడివి. నీ బలము సింహముల నోటిలో నుంచి గొర్రెపిల్లని తప్పించిన ఆ దావీదు బలము, ఆ సంసోను బలము. ఎంతో నువ్వు బలవంతుడు, ఆత్మలో కూడా తీవ్రమైన బలం కలిగిన వాడివి. అయినప్పటికీ ఆ పగవారు నీ మీద దాడి చేసి నిన్ను యుద్ధంలోకి తీసుకుని వచ్చి నిన్ను నలగొడుతూ, నిన్ను సిగ్గుపరుస్తూ, నిన్ను అవమానపరుస్తూ, నిన్ను దుఃఖపరుస్తూ, నిన్ను కన్నీటి పర్యంతం చేస్తూ, నువ్వు ఆశ లేకుండా దానిలో నేను ముందుకెళ్ళగలనా లేదా, అవుతుందా లేదా అనేటువంటి డైలమాలో నిన్ను పడవేసి అనేక పరిస్థితుల్లో నిన్ను నలగొట్టేస్తూ ఉంటే వారి వశంలో నుంచి ఆపత్కాలమున తక్షణము నమ్ముకోదగిన సహాయకుడు అని చెప్తున్నటువంటి యేసుక్రీస్తు వారు ఆ ఆఖరి నిమిషంలో నీ జీవితంలో ఇంటర్ఫియర్ అయి నిన్ను కలుగు చేసుకొని నువ్వు అప్పటి వరకు ఎదురు చూస్తున్న రూపాన్ని దాటి ఆయన తన ప్రత్యక్షమైనటువంటి స్వరూపంలో నిన్ను ఆ రిస్క్ చేసి నిన్ను తప్పిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఎక్కడెక్కడ భయపడిపోతున్నారో, ఎక్కడెక్కడ వేదన చెందుతున్నారో, ఏ పరిస్థితుల్లో నుంచి ఇది బయటకు ఎలా వస్తుందో, ఇది ఎలా జరుగుద్దో, ఇది ఎలా సాధ్యమా అని మనం అనుకుంటుంటే ఆయన అంటున్నాడు, ఇది నీకు అసాధ్యం కానీ నాకైతే ఏమన్నాడు ఆయన? సాధ్యమే. తప్పించుట, మరణం తప్పించుట యెహోవా వశము. నిన్ను మరణానికి తీసుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నా వాళ్ళని తప్పిస్తాడు, నీకు మరణాన్ని తప్పిస్తాడు. కాబట్టి మనుషులమైన మనము దేవునికి టార్గెట్లు పెట్టి నిర్ణయాలు చెప్పి అవి జరగలేదని మీరు దుఃఖపడడం వదిలేసి, ప్రభు నా విషయంలో ఆయన అంటాడు కదా, దానియేలు అంటాడు, ఆయన తప్పించడానికి సమర్థత కలిగిన వాడు. ఒకవేళ తప్పించకపోయినను మేము దేవుడిని యెహోవానే సేవిస్తాము, అంతేగాని మేమేమి తప్పిపోము, మేమేమి దేవుడు లేడని, దేవుడు ఎక్కడున్నాడని ప్రశ్నించబోము. నీ విశ్వాస జీవితంలో ఈరోజు నీ ఇంట్లో జరుగుతున్న శ్రమను చూసి నువ్వు కృంగిపోకు. నీ ఇంటి చుట్టుపక్కల పరిస్థితులు నీ మీద చుట్టుకున్నాయని చూసి వేదన పడకు. వాళ్ళందరూ నిన్ను అవమానం చేస్తున్నారు కదా, ఏం జరిగింది, ఎక్కడ ఉంది, నా మాట తప్పిపోయింది కదా అని పలుమార్లు నువ్వు వేదన పడుతున్నావేమో. నీ మాట తప్పిపోయిన విషయం కూడా ఆయనకి తెలుసు. ఆ మాట ఇచ్చి నెరవేర్చడానికి సమర్థత కలిగిన వాడు, మాట ఆడు తప్పని వాడు నీతో ఉన్నాడు. నీ మాట తప్పిపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఆ ఊరి మాత్రం నీ నుంచి తప్పించి నిన్ను సిగ్గుపరచకుండా నిన్ను నుంచోబెట్టబోతున్నాడు. ఆమేన్. ఒకసారి మీ పక్క వాళ్ళకి చెప్పండి, ధైర్యంగా ఉండండి. ఎంత బలవంతుడు వచ్చినా ఆయన ఆదుకుంటాడు, విశాల స్థలంలోకి తీసుకెళ్తాడు. ఆయనకి ఇష్టడుగా ఉండి చాలు, నువ్వు ఆయనకి నచ్చినట్లు ఉండి చాలు, ఆయన చిత్తానికి ఎదురు చూడు చాలు, రిజల్ట్ ఆయనకు అప్పగించు చాలు. నువ్వు కలవరపడకో, భయపడకో, నిరుత్సాహపడద్దు, కృంగిపోవద్దు, అలిసిపోయానని అనొద్దు. నీవు దేవుని నీతిని నెరవేర్చు, ఆయన పని చేసుకుంటాడు. నీ విషయంలో ఆయన కలుగు చేసుకుంటున్నాడని చెప్పండి. ఆమేన్. ఆయన నాతో మాట్లాడిన మాట ఇది.
ఆమేన్. మనతో మాట్లాడే దేవుడు ఎప్పుడు కూడా మంచివాడు. ఏ విషయంలో కూడా ఆయన సిగ్గుపడనక్కరలేని పనివారిగా ఉంచేటువంటి దేవుడని గుర్తించండి ప్రియులారా. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క మాట వినటానికి మనం గుర్తుపెట్టుకుందాం. గడిచిన దినాలలో ఆయన మనతో మాట్లాడిన మాటను ఒకసారి గుర్తు చేసుకుందాం కదా. వాంటెడ్ ఎ పర్సన్ ఫర్ క్రైస్ట్. యేసుక్రీస్తుకి ఒక మనిషి కావాలి. ఆ మనిషి ఎలాంటి వాడై ఉండాలి? నిందలు మోపేవాడు కాకుండా ఉంటే చాలు. సో మీకు ఇప్పుడు అర్థమైంది. నువ్వే, నీ వల్లనే, నీతోనే, నీ కోసమే, నీ గురించే, నిన్ను నీతోనే ఏ విషయాల్లో వదిలేసి, ప్రభువా నా జీవితంలోకి ఇది ఎలా చేసావు, నీకు ఇష్టము, నా జీవితం ఇలా నడుస్తుంది, ఇది నీ చిత్తమే, కాబట్టి నేను ఈ విషయంలో ఇంకెప్పుడు కూడా ఎవరి మీద నిందలు మోపనని ధైర్యంగా దేవుని కొరకు నిలబడి మరొక అడుగు ముందుకు వెళ్ళటానికి సిద్ధపడదాం ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయం, Matthew 5:13. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. Matthew chapter 5:13. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడిటకే కానీ మరి దేనికిని. ఇది కూరలో వేసిన తర్వాత గురించి మాట్లాడట్లే, కూరలో వెయ్యక మునుపున్న ఉప్పు గురించి మాట్లాడుతున్నాడు. ఉప్పుకి నిస్సారం అయిపోతే, అంటే ఉప్పులో ఉప్పదనమే కనుక లేకపోతే, ఉప్పు అనేది పంచదార అనేది ఈ రెండు ఉప్పు, సాల్ట్ అండ్ షుగర్స్, మీరు ఏదైనా ఒక పదార్థాన్ని నీటిలో కానీ పాలల్లో కానీ ఇంక దేనిలోనైనా మీరు కలిపేటప్పుడు ఆ రెండింటికి ఏముంటుందంటే యాడ్ సాల్ట్ ఆర్ షుగర్ ఫర్ టేస్ట్ అని రాసి ఉంటుంది. అవి రెండూ కూడా లేకుండా మీరు ఆ పదార్థాన్ని రుచి చూడొచ్చు. కానీ ఎక్కువ రుచి కావాలంటే మాత్రం ఉప్పుని కానీ పంచదారని కానీ యాడ్ చేయాలి. ఆ రెండు లవణాలు అందుకు ఉపయోగపడతాయి. ఇక్కడ ఉప్పు గురించి బైబిల్ మనతో చెప్తుంది. మీరు లోకానికి ఉప్పు అయ్యి ఉన్నారు. ఒకవేళ ఉప్పు నిస్సారం అయిపోతే అది ఎలా సారం పొందుద్ది? ఎవరు ఉప్పు? ఉప్పు ఎవరు? ఇప్పుడు అక్కడేముంది? మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. నేను మన మార్నింగ్ వాకింగ్కి వెళ్తూ ఉంటే ఎర్లీ మార్నింగ్ ఉప్పు అమ్మే వాళ్ళు వస్తారు, మధ్యాహ్నం కాదు, ఉదయాన్నే వచ్చేస్తాడు. ఒక బండి మీద టైర్లు వేసుకున్న చిన్న బండి మీద వేసుకొని ఉప్పు వేసుకొని ఉప్పు 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 అని అరుస్తున్నాడు. వాడి వెనకాతలు నేను కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అనుకున్నాను, నేను ఇప్పుడు ఇలా అమ్ముబడతానా అనిపించింది. వాడు ఎవడు నమ్ముతున్నాడు? ఉప్పు నమ్ముతున్నాడు. మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పు అయి ఉన్నారు. మీరు ఎప్పుడైనా మిమ్మల్ని చూసిన వారు మిమ్మల్ని పిలిచి, బాబు మాకు సాల్ట్ తక్కువ, ఇంకొచ్చి మీరు రండి అని మిమ్మల్ని ఎప్పుడైనా పిలిచారా? మా ఇంట్లో ఏదో తక్కువ అయింది, మాకు మీరు కావాల్సి ఉంటుంది, మీరు రండి అని క్రైస్తవులైన మిమ్మల్ని పిలిచారా? యేసును నమ్ముకున్న మిమ్మల్ని చూసి, మీరే మాకు అవసరం, మీరు లేకపోతే మా జీవితానికి రుచి లేదు, దయచేసి మీరు రండి అని మిమ్మల్ని ఎప్పుడైనా ఆహ్వానించారా? నాకు ఆ మాట చూసిన వెంటనే అనిపించింది, వాడు ఉప్పు అని బండి మీద వేసుకుని వెళ్ళి అమ్ముతూ ఉంటే, ప్రభువా మేము ఆ ప్రదేశంలో ఉండాల్సిన వారం, నువ్వు మమ్మల్ని మార్కెట్ చేయడానికి ఉపయోగించుకున్న వారు. ఎందుకంటే మాకు మొదట ఎవరో తెలియదు, ఇప్పుడు నువ్వు మాకు చెప్పావు మీరు లోకానికి ఉప్పు అయ్యి ఉన్నారు అని చెప్పి. అయితే దానికి సారం కోల్పోయింది అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది? ద సాల్ట్ విచ్ ఇట్ లాసెస్ ఇస్ సాల్టీనెస్. ఉప్పుదనం పోతే ఏం చేయాలి? మీరు కొన్ని ఉప్పులు ప్రతిరోజు మార్కెట్లో వాడుతూ ఉంటారు. టాటా ఉప్పు, ఎక్కువ పేరు వింటున్నటువంటి ఉప్పు. ఇంకా శుద్ధ నమగ్దేన అంటాడు. ఇంతకుముందు కెప్టెన్ కుక్ అని ఉప్పు వచ్చేది. ఆ తర్వాత ఫ్రీ ఫ్లో ఐజ్రైజ్డ్ సాల్ట్ అంటున్నారు. అది చాలా చక్కగా కింద పడిపోతూ ఉంటుంది, గడ్డలు గట్టదు. ఇంకా చాలా రకాల ఉప్పులు. అన్నపూర్ణ ఉప్పు, ఆశీర్వాద్ ఉప్పు. అసలు ఇప్పుడు అందరూ ఎక్కువ మార్కెట్ చేస్తున్నది ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఉప్పు మాత్రం ఆశీర్వాద్ ఉప్పు. రకరకాల ఉప్పులు మనం చూస్తున్నాం. ఇంతకీ దానిలో కొన్ని ఉప్పులు మీరు వాడేటప్పుడు, కూరలు వేసేటప్పుడు ఎంతైనా పడతానే ఉంటుంది తప్ప కూరకి ఉప్పుదనం రాదు, ఆ టేస్ట్ రాదు. అప్పుడు మీకు అనిపిస్తుంది, ఈ పనికి మాలిన పలానా కంపెనీ బ్రాండ్ సాల్ట్ ఎప్పుడూ కొనకూడదు. ఎందుకు? ఎంత వేసినా ఉప్పు సరిపోవట్లేదు, ఎంత వేసేసానో అంటే దానికి ఉప్పుదనము లేదు. అందువల్ల దాన్ని మళ్ళీ రెండోసారి మీరు మార్కెట్లో కొనరు. ఒకవేళ మీరు దానికి ఎవరైనా ఫ్రీగా ఇస్తారంటే దాన్ని ఏం చేస్తారు? వద్దు బాబు, దాన్ని తీసుకెళ్ళి పక్కన పడేస్తారు. పారవేటికి తప్ప దేనికి పనికిరాదని బైబిల్ చెప్తుంది. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం, 2 Kings chapter 2. 2వ రాజులు 2వ అధ్యాయము, చాప్టర్ 2 Kings chapter 2. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు, verse 19 onwards.
అంతటా 2 Kings chapter 2:19, 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. 2 రాజులు 2:19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణము ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. ఎలీషాతో ఏమంటున్నాడండి? ఎలీషాతో ఎవరో వచ్చి ఏం చెప్తున్నారు? ఈ భూమి ఎలా ఉంది? ఈ ముందు ఎలా ఉంది? మీకు కనబడుచున్న భూమి ఎలా ఉంది? రమ్యముగా ఉంది. ఇట్స్ వెరీ బ్యూటీ. చాలా చక్కగా ఉంది, మీరు చూడటానికి చాలా ఆసక్తిగా ఉంది, చాలా రమ్యమైనది. ఆ ప్రదేశం అంతా కూడా చాలా బాగుంది. కానీ దానిలో ఏం బాగలేదు? నీళ్లు బాగలేదు. కానీ ఆ ప్రదేశంలో మరొకటి ఏదో బాగలేదు. భూమి ఏమయ్యింది? నిస్సారమయ్యింది. బయటికి కనపడుతున్న క్రైస్తవ్యము రమ్యంగా కనపడుతుంది. మీరు క్రిస్టియన్సా అన్నట్టుగా ఉంది. అయ్యో బాబోయ్, మీరు యేసుప్రభువుని నమ్ముకున్నవారా అన్నట్లుగా కూడా ఉంది. మన క్యాస్ట్లో ఎవరో లేరండి అన్నట్టుగా ఉంది. మీరు మారిపోయారా అన్నంత ఆశ్చర్యంగా ఉంది. కానీ అక్కడ నీళ్లు లేవు. అట్ ద సేమ్ టైం భూమికి ఏం లేదు? సారం కూడా లేదు. ఈరోజు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. మొదటి దశలో నుంచి రెండవ దశలోనికి ప్రభువుకు ఉపయోగపడే పాత్రలుగా మారదాం. లెట్ బి యూస్ఫుల్ ఫర్ క్రైస్ట్. క్రీస్తుకు ఉపయోగపడని క్రైస్తవ్యం ఈరోజు సమాజంలో కుప్పలు తెప్పలుగా ఆ 3% 33% పెరిగిపోయింది. కానీ దేవునికి ఉపయోగపడేటువంటి మంచి పరిశుద్ధ పాత్రగా, మంచి ఉప్పుగా కనుక మనం ఉండగలిగితే నీ జీవితము ప్రస్తుత వర్తమాన జీవితంలోనే కాదు, రాబోతున్న భవిష్యత్తు కూడా నువ్వు చాలా ఉపయోగపడేవాడిగా మారుతావు. అంతేగాని భవిష్యత్తు లేని క్రైస్తవ్యాన్ని ఈరోజు మనం జీవించేయడం నిస్సారమైన భూమితో సమానం. నీళ్లు మంచివి కానీ రమ్యమైన స్థలాలలో మన దీవెనలు కలిగి ఉండడమే మనుషులు చేస్తున్న దౌర్భాగ్యపు క్రైస్తవ్యపు ఆశీర్వాదాలు. దయచేసి దాని నుంచి బయటకు వచ్చి పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతికే ఒక ఆలోచనతో మిమ్మల్ని మీరు తీసుకురండి. ఇక్కడ జరిగిన ఒక కాంటెస్ట్ చెప్తాను మీకు. అంటే ఈ ఎలీషా దగ్గర జరిగిన ఈ సందర్భం ఎలాంటి పరిస్థితుల్లో వచ్చిందో మీరు అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఏలియా పరలోకానికి ఎత్తబడ్డానికి తీసుకున్నటువంటి రోజులు, ఆ మొదటి 2 అధ్యాయాలు మీరు చదివితే అవి మీకు అర్థమవుతాయి. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని నుండి దూరంగా, బాగా దూరంగా వెళ్ళిపోతున్నారు. దేవునికి దగ్గరగా లేరు ఇశ్రాయేలు ప్రజలు, బాగా దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు గొప్ప ప్రవక్త అయినటువంటి ఈ ఏలియా ఆ ప్రదేశంలోకి దేవుని చేత సిద్ధపరచబడ్డాడు. ఎంత దూరంగా ప్రజలు వెళ్తే అంత గొప్ప దేవుని సేవకుడు ఆ ప్రదేశంలో ప్రవక్తగా నిలబడటం పాత నిబంధన చరిత్రలో చూస్తున్నాం. ఎంత గొప్ప ప్రవక్త అయితే నిలబడతాడో అంత గొప్ప ప్రవక్త కూడా అతను చేసిన పనులన్నిటిని బట్టి అతను గొప్పపరచబడడు, అక్కడ దేవుడు గొప్పపరచబడతాడు. ఇది ఆ కాలంలో జరిగే. ఈ రోజు కాలంలో కూడా దేవుడికి దూరంగా ఉన్నటువంటి ప్రజలు చాలా మంది ఉన్నా, గొప్ప గొప్ప ప్రవక్తలు లేచినా ప్రభువు మహింపరచబడడు, మినిస్ట్రీ మహింపరచబడుతుంది. ఆలివ్ గ్రీన్ మినిస్ట్రీస్, ఫలానా XYZ మినిస్ట్రీస్, ఫలానా పాస్టర్ గారి ఫాలోవర్స్గా ఆ కరెంట్ లేకపోయినా తిరిగే లైట్లు వెలిగే ఫ్యాన్లాగా, వెలిగే లైట్లలాగా ఫ్యాన్లాగా మనం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోతూ ఉంటాం. మనకి లైక్లు, సబ్స్క్రిప్షన్ బటన్స్, ఇంకేమైనా ఉంటే ఆ షేర్లు ఎక్కువైపోతూ ఉంటాయి. ఇవి కాదు దేవుడు మహిమపరచబడే జీవితంలో ఆ దినపు సేవకులు ఉన్నారన్న విషయం మనం గుర్తుంచుకోండి. అయితే దేవుని కొరకు రోషం కలిగిన వాడు ఈ సేవకుడు. అగ్నిని పైనుంచి కూడా పరలోకంలో నుంచి గట్టిగా ప్రార్థన చేసి దేవుని పక్షంగా కృమ్మరించబడి ఆ ప్రదేశంలో దహన బలిని ఎవ్వరూ ముట్టుకొని పొద్దున్నుంచి సాయంత్రం వరకు కేకలేసి అరుపులు అరిచి రక్తం కార్చుకుని రొమ్ము కొట్టుకుని ఆరాధనలు చేసినటువంటి పొద్దునుంచి సాయంత్రం ఆరాధనలకు అగ్ని పడలేదు. కానీ రోషం కలిగిన ఒక్క మనిషి చేతులెత్తి చేసిన ఒక్క విజ్ఞాపన ఆకాశం నుంచి అగ్ని కురిచి బుగ్గిపాలు చేసేసింది, కందకాన్ని బలి పశువుని మండించేసింది. అంత గొప్ప దైవజనుడు. అయితే అతను ఇప్పుడు ఏమవుతున్నాడు? దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. అప్పుడు జరిగిన సందర్భాన్ని మనం చూసినట్లయితే చూడండి, అది మొదటి రాజులు 19వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాన్ని మనం గుర్తించగలం. 1 Kings 19 ఏం జరిగిందో చూద్దాం. 19వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము కొద్ది పేజీలు ముందుకు తీసుకెళ్తే 19వ అధ్యాయం 16వ వచనం 2వ భాగాన్ని ఒకసారి చదువుదాం. నీకు మారుగా, చూడండి అక్కడ వెళ్ళిపోతున్నప్పుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయే ముందు చెప్తున్నాడు, ఇజ్రాయేలు మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము, నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు అబెల్ మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? ఒక ప్రవక్తను తీసుకెళ్ళిపోయేటప్పుడు ఆ ప్రవక్తకు బదులుగా మరొక మనిషికి నువ్వు అభిషేకం చేయని చెప్పి ఏలియాకు
ఎలీషా గురించి చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు వారు కూడా ఇదే చేశారు. మీరు న్యూ టెస్ట్మెంట్ లైఫ్ మీరు చూసినట్లయితే ఆయన యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత కూడా సేమ్ ఏర్పాటు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. సంఘము పట్ల, ఆయన స్వరక్తమిచ్చి కొన్న సంఘము పట్ల, ఆయన మరణించడం ద్వారా తిరిగి జీవిస్తున్న సంఘము పట్ల దేవుని యొక్క ప్రణాళికను ప్రజలందరికీ వెల్లడి చేసినటువంటి సత్యం ఇక్కడే ఉంది. అయితే యేసు ప్రభు వారు కూడా చూడండి, ఆయన ప్రణాళికను కొనసాగించడానికి ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పాడు? నేను నా వెనుక మీకు ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 12వ వచనంలో చెప్తాడు, శిష్యులకు చెప్తున్నాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను కనుక నా యందు విశ్వాసం ఉంచిన వారు కూడా అలాంటి క్రియలే చేస్తారని చెప్పి. అక్కడేమో అభిషేకం చెయ్యి అప్పుడు నీకు మారుగా అవుతాడని, ఇక్కడేమో నా యందు విశ్వాసం ఉంచితే చాలు, విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా ఈ పనులు చేస్తారని చెప్పాడు. లిటిల్ డిఫరెన్స్ ఇక్కడ మీరు గమనిస్తున్నారు. ఓల్డ్ టెస్టిమెంట్ లైఫ్లో ప్రవక్తలకు మారుగా ప్రవక్తలను అభిషేకించమని చెప్పిన దేవుడు న్యూ టెస్టిమెంట్ లైఫ్లో యేసుక్రీస్తు వారి ద్వారా ఎవరు నమ్ముతారో, విశ్వాసం ఉంచుతారో ఆయన వెనక వాళ్ళందరికీ కూడా అలాంటి అధికారాన్ని ఇచ్చేశాడు. అంటే అదే అభిషేకము ట్రాన్స్ఫర్ చేయడానికి విశ్వాసం అనే పదాన్ని, నమ్మకం అనే పదాన్ని ఇచ్చేశాడు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనలో చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ 2వ రాజుల్లో మనం చూసినప్పుడు అడుగుతాడు, నేను నీకు ఏం కావాలని కోరుకుంటావనంటే నాకు నీలో 2 పాళ్ళు నాకు ఇవ్వని అడిగితే ఆయన ఏమంటాడు? అలా కాదు, నేను ఎత్తబడుట గనక నువ్వు చూస్తే అప్పుడు నీకు అది దొరుకుద్ది, లేకపోతే నీకేమీ దొరకదు అన్నాడు. మీరు వెళ్ళి ఆ అధ్యాయాలు ఇంటి దగ్గర క్షుణ్ణంగా చదవండి. ఏంటిది? ఎలీషా ముందు చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి అనే విషయం ఏలియా ఎరిగి అతనికి ముందుగా చెప్పేశాడు. ఏమనంటే, నువ్వు కోరుకుంటున్న దాన్ని నేను ఇలా ఇవ్వాలని అనుకుంటున్నాను, అయితే కనబడకపోతే ఆ ప్రకారం జరగదు. ఇక్కడ కూడా ఏమవుతుంది? ఆ అగ్ని రథాలు వచ్చి ఏలియాను తీసుకుని వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్న సందర్భం ఎలీషా కనబడిందా లేదా? అయితే కన్నులు తెరిస్తే తప్ప కనబడలేదు. ఈరోజు చాలా మంది ఇదే ప్రదేశాల్లో ఏంటంటే, యేసుక్రీస్తు వారు పరలోకంలోనికి అవరోహణం అయ్యింది అనే విషయాలు మనం విన్నప్పుడు మేఘము వచ్చి కొనిపోయిందని చూస్తున్నాం లేదా? అక్కడ అగ్ని రథాలలో మేఘం తీసుకుని వెళ్ళింది, ఇక్కడ అదే మేఘము యేసు ప్రభును కూడా తీసుకుని వెళ్ళిపోయింది. అదే పెంతెకోస్తు దినం అంటే 50 రోజుల తర్వాత వచ్చిన పండుగలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఏదైతే దుప్పటి అక్కడ పడిందో ఇక్కడ కూడా దుప్పటి అదే పడింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారికి ఎలీషాకి మధ్యలో ఉన్న ఒక సంఘటనను మనం ఈరోజు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏంటి అని అంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారని చెప్పిన యేసుక్రీస్తు వారు ఏలియాతో చెప్తున్నటువంటి మాట, ఎలీషా దగ్గరికి వచ్చి విన్న మాట ఏంటంటే, ఇదిగో ఈ భూమి చాలా నిస్సారంగా ఉంది, ఇక్కడ నీళ్లు కూడా లేవు, ఇది చూడడానికి మాత్రం ఎలా ఉంది? చాలా రమ్యంగా ఉంది. అంటే నిస్సారమైనటువంటి భూమి మానవుని యొక్క, క్రైస్తవుని యొక్క రక్షణ పొందిన, మారు మనసు పొందిన, హృదయము కలిగిన క్రైస్తవుడితో మాట్లాడుతూ ఉంటే అది సారము కలిగించడానికి నువ్వేం చేయాలి? నీ జీవితపు ఉప్పు సారవంతంగా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడేటప్పుడు ముందుగా ఆ పరిస్థితులని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే నేడు చాలామంది ఏం చేశారంటే, నీ గురువు వెళ్ళిపోతాడని నీకు తెలుసా అని అడిగారండి వచ్చి. ఎవరిని? ఎలీషాని అడిగారు. ఎలీషా ఏం చేసేవాడు తెలుసా? ఏలియాకి చేతుల మీద నీళ్లు పోసేవాడు. అన్నం తింటే అతని భోజనం చేసిన చేతులు మీ తర్వాత కడుక్కోవడానికి నీళ్లు పోసేవాడు, అంతే. అతను వచ్చి అడిగారు, ఏమయ్యా మీ గురువు వెళ్ళిపోతాడన్న విషయం నీకు తెలుసా అని అడిగారు. అడిగితే నాకు తెలుసు అన్నాడు. అంటే అదే విషయాలు మీరు చూస్తే 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము, క్షమించండి 2వ అధ్యాయం, 2 Kings 2, 2వ రాజులు 2, 3వ వచనంలో ఒకసారి అడుగుతారు, 5వ వచనంలో ఒకసారి అడుగుతారు. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులను ఎలీషా వద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని ఎరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు, నేను ఎరుగుదును, మీరు కామ్గుండు అన్నాడు. కానీ ఇక్కడ ఏ దేశానికి వెళ్ళమని చెప్పాడో చూసారా? 4వ వచనంలో, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక. ఎక్కడికి? రైట్. ఇక్కడ 5వ వచనం, యెరికోలో ఉన్న ప్రవక్తలు శిష్యులు వచ్చి ఎలీషాని ఏమడుగుతున్నారు? బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు వచ్చి అడిగారు, అలాగే యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు వచ్చి అడిగారు. ఇద్దరు వచ్చి ఒకరిని టార్గెట్ చేస్తున్నారు, ఎలీషాని. మీ గురువు వెళ్ళిపోతాడంట, నిజమేనా? ఆ తర్వాత మీరు చరిత్రను కనుక చేస్తే ఒక విచిత్రమైన సంఘటన ఉంటుంది అదే అధ్యాయాల తర్వాత. ఏంటంటే, వెళ్ళిపోయాడు ఎవరు? ఏలియా గారు ఎత్తబడ్డారు, మేఘాల్లో అగ్నిరథాలు తీసుకుని వెళ్ళిపోయినాయి. అంతా జరిగిపోయిన తర్వాత వీళ్ళెవరూ నమ్మకుండా
నిజంగా యేసు ప్రభు అది దేవుడే అతన్ని తీసుకుని వెళ్ళాడా, లేకపోతే ఏమైనా ఆత్మ ఎక్కడికైనా ఎత్తుకెళ్ళి పడేసిందేమని చెప్పి ఈయన వద్దని చెప్తున్నా కూడా వినకుండా వెళ్ళిపోయి వెతుకులాడేసి భూములన్నీ తిరిగేసి ప్రపంచంలో ఆ ప్రదేశాలన్నీ ఎతికేసి లాస్ట్కి వచ్చి ఏం చెప్పారు తెలుసా వాళ్ళ నోళ్ళతో? దేవుని ఆత్మే మీ గురువుగారిని ఎలియాని పరమునకు ఎత్తిపోయింది, ఎందుకంటే బాడీ ఎక్కడ మాకు రికవరీలో దొరకలేదు, ఎక్కడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు అని చెప్పి డైరెక్ట్గా వచ్చి సందేహపు నోళ్లతో వాళ్ళు దేవుణ్ణి ఒప్పుకున్నారు. నా మాటలు కొంచెం శ్రద్ధగా వినండి. ఈ ఇంట్రడక్షన్ మీకు అర్థం కాకపోతే నేను చెప్పే మాట మీకు అర్థం అవ్వదు. ఏంటంటే అప్పటి వరకు పరలోకానికి వెళ్ళారనే విషయం వాళ్ళు నమ్మారా? నమ్మలేదు. వాళ్ళు వెళ్ళి పరీక్షించారు, పరిశోధించారు, ఎత్తులు పల్లాలు లోయలు గుట్టలు కొండలు అన్నీ తిరిగేశారు. అన్ని ఎడారుల్లో ఎతికి ఎక్కడ దొరకలేదని చెప్పి వచ్చి మళ్ళీ వాళ్ళే యేసు ప్రభువు ఆయన తీసుకుని వెళ్ళిపోయాడనే విషయం చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాలని గురించి మాట్లాడేటప్పుడు ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే వారికున్న వివేకంతో దేవుడిని అర్థం చేసుకుంటున్నారు. ఇదే సమస్య అంతా. నీకున్న వివేకంతో అర్థం చేసుకోకు, దేవుడు ఏమై ఉన్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నీకున్న వివేకము నీకు కొంతవరకే తీసుకెళ్తుంది. మేబీ నీ ఎడ్యుకేషన్ కానీ, నీకున్న అనుభవాలు కానీ, నీకున్న శ్రమలు కానీ, నీకున్న ఇబ్బందులు కానీ, నీ ఇంట్లో జరుగుతున్న ప్రస్తుతంలో ఉన్న డ్రామా కానీ నిన్ను దేవుణ్ణి ఒకలాగా అర్థం చేసుకునేలా చేస్తుంది. కానీ దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయం నీకు అర్థం అవ్వదు వాళ్ళ వివేకంతో. అయితే వాళ్ళు నోటితో చాలామంది ఇక్కడ కూర్చున్న క్రైస్తవులు, వింటున్న క్రైస్తవులు చాలామంది దేవుడు గొప్పోడని, యేసు ప్రభు అద్భుతాలు చేశాడండి, అందరికంటే చాలా గొప్పోడండి అని చాలామంది చెప్తారు. కానీ ఆయన దేవుని దగ్గర అన్నిటిలోనూ అందరికంటే హెచ్చించబడిన వాడిని మేము కలిగి ఉన్నామనే విషయం చాలామందికి తెలియదు. మేక్ దిస్ పాయింట్. దేవుడు అద్భుతాలు చేస్తాడని తెలుసు, స్వస్థతలు చేస్తాడని తెలుసు, మహత్కార్యాలు విడుదలలు ఎన్నో జరుగుతాయని తెలుసు. అల్టిమేట్గా వాళ్ళు ఏం చేస్తారో నేను ఇప్పుడు మీకు వాస్తవాన్ని మీకు మన వాడుక భాషలో చెప్తాను, మీకు అర్థం అవ్వదు. నేను ఈ మధ్యకాలంలో ఒక టీవీ ప్రోగ్రాం గురించి ఒక సహోదరుడు ఫోన్ చేసి మీరు అర్జెంటుగా టీవీ పెట్టండి అన్నాడు. మా ఇంట్లో ఆ టీవీ రాదు. ఇంకొకరి ఇంటికి వెళ్ళి అమ్మ ఒకసారి టీవీ పెట్టండి అని చెప్పి, ఎందుకంటే నన్ను ఫోన్ చేసి చెప్పిన ఆయన చాలా పెద్ద ఆయన, అందుకు నాకు బాగా కావాల్సిన ఆయన చెప్పాడు చేయనాలి కదా అని వెళ్ళి ఆ టీవీ ప్రోగ్రామ్ మొత్తానికి చూసాం. చూస్తూ ఉంటే ఆయన ఏం చేశాడంటే వాస్తవంగా నీటి మీద నడవలేదు తప్ప అన్ని అద్భుతాలు చేశాడండి. జస్ట్ నీటి మీద నడవలేదు అంతే, ఆయన అన్ని అద్భుతాలు జరిగిపోయి సాక్ష్యాలు మరి ఎలాగనంటే కుప్పలు తెప్పలు, అదో చాలా పెద్ద ఒక 40,000 మంది స్టేడియంలో అద్భుతాలు చేసేసాడు. ఆశ్చర్యాలు జరిగిపోయాయి, సూచక్రియలు జరిగిపోయి, మహత్కార్యాలు విడుదలలు, భయంకరమైన విడుదలలు చూసేసాం. మొత్తానికి ప్రోగ్రాం అంతా అయిపోతూ ఉండగా అప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే మీరు ఒక టీవీ ప్రోగ్రామ్ని కనుక స్పాన్సర్ చేసినట్లయితే మీ జీవితాలలో దేవుడు అత్యున్నతమైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని క్రమరించబోతున్నాడు. ఇదిగోండి అకౌంట్ నెంబరు, మీరు ఆశీర్వాదాలు పొందాలి అని అంటే తప్పక మీరు ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అయితేనే మీకు ఈ దీవెన అని చెప్పాడు. అక్కడితో టీవీ ప్రోగ్రాం ఆగింది. అప్పుడు నేను మళ్ళీ మా బ్రదర్కి ఫోన్ చేశాను, బ్రదర్ గారు ఏంటి మీరు నాకు చెప్పాలనుకున్న సందేశం ఏంటి అని అడిగితే దేవుడు ఎంత గొప్పోడని చెప్పాడో చూసావా అన్నాడు. చూడడం ఏంటండి, జరిగిపోతున్న సూచక్రియలు అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు విడుదలలు ఇన్ని జరిగాయి కదంటే ఆడికి మాత్రం దేవుడు లేడు చూసావా అన్నాడు. అదేంటండి అని. మరి ఆడు ఎవరిని అడుక్కున్నాడు? ఎవరిని అడిగాడు? మనుషులందరికీ ఎవరిని పరిచయం చేశాడు? వాడికి లేని దేవుడు నీ దగ్గర ఎలా పనిచేస్తాడరా, అందుకే నేను నిల్చోడమన్నాను అన్నాడు. నిజంగా అర్థం చేసుకోండి, వీళ్ళు ప్రపంచంలో ప్రజలందరికీ విడుదల చేయగలిగిన ఆశీర్వాదాలు ఇవ్వగలిగిన సేవకులు, వాళ్ళు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు తెచ్చుకోవడం వాళ్ళకి మీకు జాలి పడట్లే? ఆ టీవీ ప్రోగ్రాంలకి కింద మీద పడి మీ ఫ్యామిలీ ఫోటో పంపి దానికి 20,000 30,000 40,000 50,000 సరే మీరు డబ్బులు మీకు ఇష్టం, మీ డబ్బులు మీరు బాస్, మీరు ఏమైనా చేసి దాని గురించి నేను అంటలా. అంటే దాని వెనుకున్న మోసాన్ని మీరు గ్రహించలేకపోతా ఉన్నారు. అంటే ఈ రోజుల్లో కూడా చాలామంది ఆ ప్రోగ్రాం ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి, అక్కడ డబ్బుల ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి, ఆ నూనె ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి, ఆ కర్చీఫ్ గుడ్డ ముక్కల ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి, లేకపోతే అక్కడ ఫోటో ఆల్బమ్ కొంటే అక్కడ పుస్తకాలు స్పాన్సర్ చేస్తే. దయచేసి ఈ యేసుక్రీస్తులో లేని సంఘం చేసేటువంటి పనులు యేసుని నీకు అవసరమైతే అమ్మేస్తారు కూడా ఒకవేళ యేసుప్రభు ఉంటే. అది వదిలేసి దేవుని సంగతులు మీరు వినాల్సింది ఏంటంటే నీవు ఎలీషాతో చెప్పినప్పుడు నువ్వు చూచినట్లయితే మాత్రమే అన్నాడు, నువ్వు చూస్తేనే నీకు దొరుకుద్ది అన్నాడు. ఇక్కడ నీకు అవకాశం లేదు. క్రీస్తులో నీకున్న గొప్పతనం ఏంటంటే చూడక నమ్మిన వారు అక్కడ చూసి నమ్మాలి, ఇక్కడ నువ్వు చూడక నమ్మాలి. నువ్వు నమ్ము, అంతేగాని ఇజ్రాయెల్కి వెళ్ళి యేసుప్రభు ఇక్కడ పుట్టాడంట అంటే ఆ వెనకాతలు దిగి సెల్ఫీ తీసుకుని ఈ సెల్ఫీని ఫేస్బుక్లో పెట్టి నేను యేసుప్రభు పుట్టిన చూశానని నువ్వు నమ్మితే నీ నమ్మకం వ్యర్థమే. బంగారు దూడను ముట్టుకోవడానికి అక్కడ వాళ్ళు వెళ్ళినట్టు నువ్వు వెళ్ళినట్టే. జాగ్రత్త, నువ్వు మారాలి. ఎందుకనంటే నీ విశ్వాస జీవితంలో యేసు ప్రభు వారితో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ప్రకటన గ్రంథాలు అంటాడు ఆయన గొర్రెపిల్ల సింహాసనానికి మధ్యగా ఉండుట, అంతేకాదు యేసు ప్రభు అన్నిటిపైన అందరి చేత హెచ్చించబడ్డవాడు. నీకు తెలుసా ఆ విషయం? అన్నిటిపైన హెచ్చించబడ్డవాడు నా యేసు అని.
ఎందుకు నువ్వు చీప్గా మాట్లాడుతున్నావు? నీ ఇంట్లో కార్యం జరగనప్పుడు, నీ ప్రార్థనకు సమాధానం రానప్పుడు, నీకు కావాల్సినట్లుగా నీకు ఒక విషయం జరగకపోతే నువ్వెందుకు దేవునిని అంత లో డిగ్రీలో మాట్లాడతావు తెలుసా? ఎక్కడున్నాడండి దేవుడు? ఏం చేశాడండి దేవుడు? చాలండి ఆంధ్ర దేవుడు అంటాడు. అందుకే ఎక్కువ డీప్కి వెళ్ళిపోతే డీప్గా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఏదో అలా 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 పైన వెళ్ళిపోతే ప్రాబ్లం ఉండదు. చర్చికి వెళ్ళడం, ఏదో ఆమె అనడం, పాస్ గారికి సెకండ్ ఇచ్చాడు, డబ్బులు అక్కడ పడేసి కాంగ్ వచ్చాడు. మనకి ఇంకే గొడవలు ఉండకూడదండి. భక్తి ఎక్కువైపోతే బాధలు ఎక్కువైపోతాయి. ఇది క్రైస్తవ మెట్ట సిద్ధాంతం. భక్తికి బాధలకి లింక్ ఏముంది? బాధలు వచ్చినా ఆయన నీతో ఉంటాడనే విషయం ఎంతమందికి తెలుసు? చాలా మందికి దేవునిని ఎక్కువగా హెచ్చించబడ్డవాడు అనే విషయం నువ్వు తెలియకపోవటం వల్ల నీ జీవితంలో చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలీషా దేవునికి ఒక సాక్షిగా మాట్లాడుతూ చెప్తున్నాడంటే, ఆ భూమి ఏమైందట? నిస్సారంగా ఉంది. ఈ నిస్సారంగా ఉన్నటువంటి భూమి గురించి ఆయన మనతో ఒక మాట చేయమంటున్నాడు. ఏం చేయమన్నాడో చెప్పండి. అక్కడ వాక్యం చదవండి వెళ్ళి. 20వ వచనం, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. అతడు ఏ ప్లేస్లోకి వెళ్ళాడో చెప్పడా? ఎరుకోకి వెళ్ళాడు. ఎప్పుడు జరిగింది? ఈ ఎరుకోకు సంబంధించిన విషయం బీడు మారిపోయింది, నీరు మంచిదిగా లేదు, చెడిపోయింది. అంటే ఏంటంటే చాలా చోట్లట చాలా పెద్ద పెద్ద భవనాలు కట్టేసుకున్నారటండి. ఆ భూమిలో చాలా మంది నివాసం ఉంటున్నారంట. కానీ రెండు లేవు. భూమికి సారం లేదు, నీరు ఆ ప్రదేశంలో రుచిగా లేదు. ఏమంటే జీవనాధారం ఏంటి చెప్పండి మానవునికి? నీరు. ఆ నీళ్ళే లేకపోతే ఆ ప్రదేశంలో జీవించడం ద్వారా నీకేం మేలు దొరుకుద్ది? ఎలా అనిపించగలవు? అంత భయంకరమైన పరిస్థితి ఎదురైంది. అయితే యేసు ప్రభు పరలోకానికి వెళ్ళక మునుపు తన శిష్యులకు చెప్పినటువంటి విషయము, దేవునికి మీరు సాక్షులై ఉండాలి అని కోరుకున్నాడు. ఎలీషాను సాక్షిగా ఉంచినట్లుగా దేవుడు ఇజ్రాయేలు ప్రజలమైన మనతో, ఆత్మీయ ఇజ్రాయేలుమైన మనతో, దత్తత పుత్రులు కలిగినటువంటి మనము, యేసు ప్రభుని నమ్ముకున్న శిష్యులుగా, కుమారులుగా, స్నేహితులుగా ఉన్న మనము ఆయనకు సాక్షులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే ఆయన ఏం చేశాడంటే, జీవనంగా పనికొచ్చే వాటికి లేకపోవడం వలన దానిని ఒక పని చేయమన్నాడు. ఈ యెరికో అనేటువంటి ప్రదేశం ఎక్కడ మనం చూస్తాము? అబ్రహాము కాలంలో ఆ ప్రదేశంలో చూసాం. ఇజ్రాయేలు ప్రజలందరూ యెరికో చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు? 7 సార్లు. 7వ రోజు 7 మార్లు తిరిగినప్పుడు ఏమైంది? అది కూలిపోయి శపితమైన భూమి యొక్క ప్రదేశం అంతా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ ప్రదేశంలో ఇక్కడ యెరికో గురించి మాట్లాడేటప్పుడు ఆయన మనతో చెప్తున్నటువంటి మాట ఈ విషయం ఏంటంటే, ఆ యెరికోలో ఏమి బాగలేదట? చుట్టూ భ్రమ్యంగా ఉంది, కానీ లోపల సారం లేదు. ఆ ప్రదేశం భూమికి ఈ సారం లేకుండా ఉంది, నీళ్లు లేకుండా. అందుకే ఆయన ఏమన్నాడో తెలుసా? ఏం చేయమన్నాడు చెప్పండి. 20వ వచనం. అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకురండి అని చెప్పాడు. చూడండి, ఫలించబడిన నేల ఈరోజు నీ హృదయం గురించి మాట్లాడుతోంది. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒక కొత్త పాత్ర తీసుకురండి నా దగ్గరికి అన్నాడు. ఇది ఇంతకు మునుపు దేనికి వాడని పాత్ర పట్టుకురండి అన్నాడు. ఒక కొత్త పాత్రలో దీనిలో ఏం చేయమన్నాడు? ఉప్పు తీసుకురమ్మన్నాడు. సారమైన ఉప్ప, నిస్సారమైన ఉప్ప? ఉప్పు తీసుకురమ్మన్నాడండి. కొత్త పాత్ర, దానిలో ఏముండాలి? సారవంతమైన ఉప్పు. నిస్సారమైన ఉప్పు అయితే మళ్ళీ ఎక్కడ ఉంటుంది? బట్ రోడ్డు మీద పడేస్తాం, ఉపయోగపడదు. ఇది ఏ కంపెనీయో నాకు కూడా తెలియదు, ఉప్పు అంతే. ఇప్పుడు నేను ఎందుకు కంపెనీ అన్నానంటే, ఇది బేతేల్ సంఘం ఉప్ప, ఇది రోమన్ క్యాథలిక్ సంఘం ఉప్ప, ఇది ట్రినిటీ లూథరన్ సంఘం ఉప్ప, లేకపోతే బాప్టిస్ట్ సంఘం ఉప్ప, ఇది ఆలివ్ గ్రీన్ సంఘం ఉప్ప, ఇది నాకు తెలియదు. ఉప్పు దీనికి మాత్రం సారం ఉంది. ఈ సారమున్న ఉప్పు కలిగిన ఒక కొత్త పాత్రను తీసుకురమ్మన్నాడు. తీసుకుని వచ్చి అప్పుడు ఏదో చేయమన్నాడు. ఏం చేసి ఉంటాడు? వారు దాన్ని తీసుకురాగా అతడు నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అని చెప్పారు. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదైతే భూమికి నిస్సారంలో నుంచి ఏమవుతుంది? అది జాగ్రత్త. నువ్వు వినే వాక్యము సరి అయినదైతే, నువ్వు వింటున్నటువంటి పద్ధతి సరి అయినదైతే, నీవు విని దాచుకుంటున్నటువంటి నీ పగిలిపోయిన మోడుబారిన నిస్సారమైన నీ హృదయంలో జీవము కలిగిన ఊట గనక దాగి ఉంటే,
ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు ఎన్ని సంవత్సరాల సంఘంలో సీనియారిటీ అనే దానికి సంబంధం లేదు, కానీ నువ్వు నా చర్చిలో మా పాస్టర్ గారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లేకపోతే స్టీరింగ్ అయినా నాకు సంబంధం లేదు, కానీ నీ బ్రతుకు, నీ కుటుంబపు బ్రతుకు, నీ సహజీవనం చేస్తున్న నీ తోటివారితో నీ బ్రతుకు ఆశీర్వాదకరమైన పాత్రగా మార్చేస్తాడు దేవుడు. జీవజలము నీతో ఉండాలి, అంతేగాని వారి మధ్యలో ఉండే అనుభవాలు కాదు, సహవాసాలు కాదు. దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. అయితే ఏ ఆయుధాలు లేకపోయినప్పటికీ పైరూపం బాగున్నటువంటి చాలా మంది హృదయము చక్కగా లేదు, నిత్య జీవమునకు చెందిన చింత కూడా వారికి లేదు. ఇక్కడ కూర్చొని మీరు చూసినట్లయితే బయటకు ఉన్నటువంటి పాత్ర చాలా చక్కగా ఉంది, కానీ లోపల సారవంతమైనటువంటి ఉప్పు మాత్రం చాలా మంది దగ్గర లేదు. మీకు అర్థమవుతుందా నేను దేని గురించి మాట్లాడుతున్నాను? బయటకు కనపడుతున్న నీ హృదయము, నీరు కలిగి ఉన్నట్లుగా నీరు నిలవని తొట్లను ఉంచుకున్న నీ హృదయము, నీ రోజు నీ భూమి, నీ హృదయంలో నుంచి బయటకు వస్తున్న నీ జీవిత లక్షణాలు సారవంతంగా ఉంటున్నాయా? అనేకులను ఆకర్షించేదిగా ఉంటున్నాయా? అనేక పంటలు నీలో నుంచి చూడగలుగుతున్నామా? అనేక విషయాలలో నీ హృదయంలో నుంచి జీవము చూపించగలుగుతుందా? ఎంతమందికి నువ్వు ఆశీర్వాదమైన పాత్రగా మాట్లాడాలని నువ్వు ఆలోచిస్తున్నావు? ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఏ ప్రదేశాల్లోనైతే ఆయుధాలు లేకుండా దేవునిని స్తుతించుట ద్వారా స్వాధీనం చేసుకున్నటువంటి ఎరుక ఉందో అదే ప్రదేశం ఒక్కసారిగా ఏమైంది? ఇప్పుడు నిస్సారంగా మారిపోయి, ఎదురుగా బీడు మారిపోయి ఫలించిందిగా ఉంది. 2016 సంవత్సరాల క్రితం ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు ఆ రోజు నుంచి మనకు ప్రత్యక్షం పరుస్తూ చెప్తూనుంటే ఈరోజు సంఘంలో జీవజలము చెడిపోయి ఆహ్లాదకరంగా మారిపోయింది సంఘం. హ్యాపీ టు సే మా చర్చిలో కొరియోగ్రఫీ ఉంటుందండి, అసలు నిజంగా మా పిల్లలు దుమ్ము రేపేస్తాడు అన్నాడు ఒక పాస్టర్ గారు. ఎస్, మీ పిల్లలు దుమ్ము రేపుతారు, కానీ ఆ ప్రదేశంలో నాటుకోవడానికి అవకాశం ఎవరని నాకు తెలుసు అన్నాను. దుమ్ము రేగాల, నాటుకునేలాంటి భూమి ఉండాలి నీకు. ఎస్, నీ పిల్లలు దుమ్ము రేపుతారు, నువ్వు కూడా దుమ్ములో చప్పట్లు కొడతావు, ఆ దుమ్ములో పొగేసుకుని. జాగ్రత్త, నువ్వు ఎలాంటి ప్రదేశంలో ఉంటున్నావో ఆ ప్రదేశపు నిన్ను జీవముతో నింపడానికి ఉపయోగపడుతుందో లేదో, ప్రజలు నీ ఊటకు చేరుకోవడానికి ఇష్టపడుతుందో లేదో, ప్రజలు నీ మాటలను బట్టి దీవించబడుతున్నారో లేదో, నీ క్రియలను బట్టి ఆశీర్వదించబడుతున్నారో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నించాయి. చెడిపోయిన దానికి విరుగుడు ఏంటి అని అంటే, కొత్త పాత్రలో ఉప్పు వేసి ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఏం చేయమన్నాడు? నీటిలో కోరుకోమంటాడు. ఈరోజు నీటిని బాగు చేసి మరణము ఉండదు అని చెప్తున్నటువంటి ఆయన మాటను కనుక మీరు చదివినట్లయితే ఈ రోజుల్లో కూడా నీ హృదయాన్ని దేవుని కొరకు అటు రీతిగా సిద్ధపరచుకోమని దేవుని వాటిలో చెప్తున్నాడు. అయితే ఫలించని భూమి బాగు చేయడానికి యేసుక్రీస్తు వారు ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనం కావాలని కోరుకుంటున్నాడు. అదేంటో చూద్దాం. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము చూడండి. ఇదే భూమి విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. పగిలిపోయినా పాడైపోయినా నిస్సారమైనటువంటి జీవితాలను దేవుని యొక్క ఆలోచన ఏం చెప్తుందో చూద్దాం. 2 Kings chapter 7 verse 14. 7:14. 2వ రాజులు 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాలు 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు. 2 Chronicles chapter 7:14. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. చూడండి, ఎలాగ నిస్సారమైనటువంటి నీ హృదయాన్ని ఫలవంతమైన సారవంతమైన నీటిని సైతం బాగు చేసి భూమిని సైతం పరిశుద్ధపరిచి ఉపయోగం లేని నిస్సారత నుంచి సారము కలిగిన నీ భూమిగా మారాలంటే నువ్వు చేయాల్సినటువంటి పని గురించి అక్కడ 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనం చెప్తుంది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఏ భూమి పాడైందో ఆ పాడైనటువంటి భూమికి ఈరోజు కొత్త పాత్రలో ఉప్పు వేసి రమ్మని 4 షరతులు నీ చేతుల్లో పెడుతున్నాడు. దెర్ ఆర్ 4 సివియర్ కండిషన్స్. మొదటి విషయం ఏంటో చూద్దాం ఒకసారి. 4 విషయాలు. నెంబర్ 1, మనల్ని మనం, ఇది మొదటి షరతు, తగ్గించుకోవాలి. ఒకసారి చెప్పండి మీరు అందరూ. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అని చెప్తారా, లేకపోతే నేను తగ్గించుకోవాలని చెప్తారా? ఏం చెప్తుంది వాక్యం? నిన్ను నువ్వేం చేయాలి? లెట్ us ట్రై. మనకు మనం ఎక్కడ చెడిపోయిన పాత్రగా ఉన్నామో, అసలు సారం లేని ఉప్పు పాత్ర నిండా ఉన్నా మనకు ఉపయోగం లేదన్న విషయం మనకి అర్థం అవ్వాలి. ఒకసారి ప్రయత్నించేద్దాం. మొదటిగా ఈ షరతు మనం గుర్తించుకోవాలి. ఈరోజు విశ్వాసులైన అవిశ్వాసులైన మాత్రమే కాకుండా ఈరోజు మనందరికీ కూడా మనల్ని మనం తగ్గించుకోండి బాబు అని అంటే దీనికన్నా పెద్ద సిలువు ఇంకోటి ఉండదండి. ఏ ప్రదేశంలోనైనా మనం తగ్గించుకోవడానికి ఇష్టపడతాం. ఒక నిమిషం కొంచెం అలా ఉందనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? దొంగోడు ఉన్నాడు అనుకోండి, 100 మందిలో ఉన్నాడు అనుకోండి, దొంగోడిని గుర్తుపెట్టగలరా?
పోలీసు వాడు తప్ప దొంగోడు తప్ప ఎవడో గుర్తుపట్టలేడు. దొంగోడు గుర్తుపట్టగలడు, వాడిని పట్టుకునే పోలీసు వాడు గుర్తుపట్టగలడు, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా గుర్తుపట్ట. అక్కడికి వచ్చినప్పుడు వాడు కూడా దొంగోడిని పట్టుకోండి అని అరవాల్సి వస్తే ఏమరుస్తాడు చెప్పండి? అరుస్తాడా? అరవడా? పట్టుకోండి, దొంగోడిని పట్టుకోండి. ఆడు ఎలా ఉన్నాడో పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. అసలు వాడు దొంగోడు కాబట్టి ఆడికి తెలుసు ఆ లక్షణాలు. ఈరోజు క్రైస్తవ విశ్వాసంలో కూడా చాలామంది ఆత్మీయమైన భాషలు నేర్చుకుని గుంపులో పడిపోయి జనం మధ్య నిలబడిపోయి ఈ క్రైస్తవ అరుపులు, క్రైస్తవ కేకలు, క్రైస్తవ పద్ధతులు, క్రైస్తవ నీతి, క్రైస్తవ యథార్థత ఏంటంటో తెగ క్రైస్తవ భాష నేర్చేసుకుని అందరం కూడా ఏంటంటే తగ్గించుకోవడానికి బదులు చాలామంది హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలలో దేవుని యొక్క మాట ఒకసారి చూద్దాం. ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 5. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకోనేను. ఏం చేశాడండి? దేవుని స్వరూపం ఉంది, ఎంచుకోలేదు, రిక్తునిగా అంటే ఒట్టివాడిగా. ఇప్పుడు ఆలోచించండి, ఎంత బాగా మనల్ని మనం తగ్గించుకోవచ్చు. ఖాళీవాడిగా ఎంత ఎక్కువ తగ్గించుకోవచ్చు. దయచేసి నన్ను క్షమించండి, మీకు వచ్చిన మాట చెప్పాలి. లాస్ట్ టైము మేము ఒక వివాహం చేయడానికి ఒక ప్రదేశానికి పిలువబడ్డాం. మ్యారేజ్ అయిపోయిన వెంటనే ఆ ప్రదేశంలో దైవజనులు, దేవుని సేవకులు, అభిషిక్తులు, దైవదాసులు, దేవుని యందు దీనులు, ఇంకేవో డిగ్రీలు ఉన్నాయి చాలా, అవన్నీ పాస్టర్లకు పిలుస్తారు కదా మీరు అప్పుడప్పుడు. రెవరెండ్ సొంత డిగ్రీ అది కాదు, పిలిచేటప్పుడు ఇచ్చే అభిమానపు రాజుగారికి ముందు పిలుస్తారు కదా, రాజా రాజా, శ్రీ శ్రీ శ్రీ, మహామహా, ఆ బిరుదులు ఇవన్నీ కలిగి వాళ్ళందరూ ఏం చేశారంటే భోజనాలు చేయడానికి రమ్మని పిలిచినప్పుడు వాళ్ళందరికీ చర్చి లోపల పెద్ద టేబుల్ అరేంజ్ చేసి దాని మీద కొన్ని సపరేట్ ముక్కముల క్లాత్, దాని మీద వైట్ క్లాత్, ఏది ఇఫ్తార్ విందుకు తీసుకుంటారు కదా కొన్ని రకాల క్లాత్లు ఉంటాయి, అవి వేసినట్టు వేసి అక్కడ అన్నీ అరేంజ్ చేసి భోజనానికి మీరు పాస్ గారు మీరు ఇక్కడికి వచ్చేయండి అన్న. అలాగే 2 చేతులు కడుక్కుని వస్తానని చెప్పి నేను అమ్మగారు వెళ్ళి లైన్లో నిలబడ్డాం. ఆ లైను చాలా పెద్ద లైన్ ఉంది, కుమ్మేసుకుంటున్నారు ఓ పక్క నుంచి, అయినా కూడా మర్యాదగా చక్కగా మేము లైన్లో ఉంచున్నాం. అరగంట వరకు మేము రాలేదు, మిగిలిన పాస్టర్లు భోజనం చేయట్లేదు. వాళ్ళు గాబరా అయింది, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏ బాత్రూమ్ తలుపు పడిపోయిందేమో అనుకుని బయటకు వచ్చి ఎవరు పాస్ గారు లైన్లో ఉన్నారండి, పరిగెత్తుకుంటూ వచ్చి దయచేసి నేను ఈ విషయం మీతో చెప్తున్న ఉద్దేశం ఏంటంటే నేనేదో గొప్పగా తగ్గించుకునే వేషధారణ కలిగి ఉండేటట్లు మిమ్మల్ని ప్రేరేపించట్లా, జరిగిన సందర్భం చెప్తున్నా. నేను అక్కడికి వెళ్ళి లైన్లో వచ్చుంటే అయ్యో మీరు ఇక్కడ తినకూడదన్నారు. మరి వీళ్ళందరూ ఎందుకు తింటున్నారు? వాళ్ళు పిలువబడ్డవారు, మేము పిలువబడ్డవారు. ఏమిటి గొప్ప? స్టేజ్ మీద ఉన్నంత వరకే మాకు మీకు సంబంధించి, స్టేజ్ దిగిన తర్వాత అక్కడ దేవుని మాట అయిపోయింది. ఇప్పుడు నువ్వు సమానం, నేను నీకు సేవకుడునని నువ్వు నాకు స్టేజ్ మీద చెప్పి ఇప్పుడు నువ్వు నన్ను ప్రత్యేకమైన తీసుకెళ్ళి వేరే గదిలో పెడుతుంటే నాయకుడినా? సేవకుడు నాయకుడు ఎట్లా అవుతాడు? అలా కాదు కదా, దాని గురించి వదిలేండి, మేము ఇక్కడ తింటాం, మాకు ప్రశాంతంగా ముందు వదిలేండి అని అంటే వెనరే ఈడ్చుకెళ్ళిపోయినంత పని చేశారు. ఒక్కసారి గట్టిగా గద్దించి చెప్పాల్సి వచ్చింది, దయచేసి మీ అదుపులో మీరు ఉండండి, మీరు తిందాం అనుకుంటారు తినండి, ఆయన మీకు పెడతాడు, మీకు తిండి లేదు మీరు తింటారు, పోయి అక్కడ తినండి, మమ్మల్ని ఇక్కడ తినండి వెళ్ళండి అన్న. ఇంకేం మాట్లాడలేదండి. అయినా మరి సమస్య ఎక్కడొచ్చిందనంటే పాస్టర్లు తగ్గించుకోవాలా ఎక్కించుకోవాలా? మీరేం చేస్తారు? మమ్మల్ని తగ్గిస్తారా హెచ్చిస్తారా? మాట్లాడండి కొంచెం సేపు. ఎందుకు మిమ్మల్ని ఎవడ హెచ్చించ? యేసు ప్రభు రిక్తుడిగా ఉండిపోతే ఇక్కడ రెవరెండ్ ఎత్తుడైపోవాలా? ఎందుకు హెచ్చించాలి? ఎందుకు? ఆ గొప్పతనం ఏంటి అంటే సేవకొచ్చాడు అన్నిట్లోనూ అధికమేనా? దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకునే మనలో చాలా మందిని తగ్గించుకోలేకపోతుంది. నేను సేవకుడిని ఎందుకు తగ్గించాలి అనే విషయాన్ని నేనేమీ ప్రోత్సహించట్లేదు, కానీ నీ మనసుల్లో ఉన్న తుప్పు వదులుద్దామని ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఉప్పేసి రుద్దితే తుప్పేమవుద్ది, కొన్ని చోట్ల పోద్ది. నేను ప్రయత్నం చేస్తాను కొన్నిసార్లు. ఒకసారి ఆలోచించండి, జిడ్డుగా ఉన్న చేపలను ఉప్పేసి రుద్దితే ఏమవుతాయి? జిడ్డు వదిలేస్తుంది, ఆ పైన ఉన్న మలినం కొంత పోదు, ఉప్పు చాలా లోపల. అయితే ఆ సమయంలో మేమందరం లైన్లో కూర్చుని మాట్లాడకుండా మేము తీసుకుని మా ప్లేట్లు మేము తీసుకుని మేము తిని మా చేతులు మేము కడుక్కొని మా మంచినీళ్ళు మేము దాగి అందరికి వందనాలు చెప్తుంటే అప్పుడు వెనక్కి తిరిగి చూసేవాడికి పాస్టర్లు అందరూ కూడా లైన్లో ఉన్నారు. సమస్య అది, నాకున్న నొప్పి అదే. ద డే 1 దేవుని సేవకు వచ్చినప్పుడు నాకు చదివిన ఈ వాక్యం నాకు నేర్పిన నా ప్రభువు ఎందుకు మిగిలిన వాళ్ళకి నేర్పట్లేదు? బహుశా వాళ్ళు నేర్చుకున్న వారే, మీరు చెడగొట్టేసిన వారు.
సంఘము చెడగొట్టేసింది పాస్టర్ని. ఎక్కడ లేని మర్యాదలు, ఎక్కడ లేని ఆపాద గౌరవాలు, ఎక్కడ లేని ఏవేవో ఇచ్చేసి మీరు చెడగొట్టేశారు. దయచేసి సేవకుడిని నువ్వు హెచ్చించిన విషయాన్ని బట్టి సమస్య ఎక్కడొచ్చిందో చెప్తాను. నెంబర్ 1 విషయంలో ఏంటంటే, ఎప్పుడైతే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్పినప్పుడు, మొట్టమొదట సారం కోల్పోయిన ఉప్పు తగ్గాలంటే ఆత్మ విషయంలో నువ్వేమవ్వాలి? ఇప్పుడు ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ కాదు, ఆత్మ, నీ ఆత్మ. నేను గొప్ప, నా కులం గొప్ప, నా ఇంటి పేరు గొప్ప, నా పలుకుబడి గొప్ప, నా కీర్తి గొప్ప, నాకు డబ్బులు గొప్ప, నా ఉద్యోగం గొప్ప, నా అందం గొప్ప, నాకున్న ఆస్తి గొప్ప. ఇవన్నీ ఏం చేయాలి? ఇప్పుడు తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి, హెచ్చించుకోవడానికి ఉపయోగపడతాయి. ఏమవుద్ది? నేను ఒక సిస్టర్ గారు చెప్తున్నా, మేము వాసిరెడ్డి వాళ్ళం అండి. అంటే ఏంటన్నాను. అక్కడ కూడా వదలదా? వదులుకోలేవు. మా ఊరు విజయనగరం అయితే ఏంటి, విజయనగరం అయితే ఏంటి, బొబ్బులు అయితే ఏంటి? నువ్వు ఉండేది నేల మీదే, నువ్వేం ఆకాశంలో బతకవుగా. నిన్ను వింతగా చూడటానికి నేను ఏంటి నీ గొప్ప? మా ఇంట్లో అందరూ డాక్టర్ అయితే డాక్టర్లు అయితే ఏంటి? ఏంటి మేము డబ్బులు ఇస్తే తప్ప నువ్వు బతకలేవు. డాక్టర్ అయితే మరీ ఘోరం నువ్వు. ఏంటయ్యా నీ గొప్ప? ఏం ఆలోచిస్తున్నావు? నీ గొప్పతనం ఏంటి? నిన్ను నువ్వేం చేయాలి? ఎక్కడ సారం కోల్పోయావు? నెంబర్ 1, నీ పలుకుబడి, నీ కీర్తి విషయంలో నువ్వేం చేయాలి? ఇప్పుడు బైబిల్ ఏం చెప్తున్నది తెలుసా? ఎవడైనా మిమ్మల్ని కొనియాడితే, లూక్ 6:26 కింద కొంచెం చదివాం. లూకా సువార్త 6:26లో మనుషులు మిమ్మల్ని కొనియాడిన ఎడల మీకు శ్రమ. అంటే దేన్ని బట్టి కొనియాడతారు? నీకేదో గుర్తింపు ఉండాలి, ఏదో ఒక విషయంలో గుర్తింపు. ఎక్కడెక్కడ నీలో ఒకసారి మీ పక్కన చూసి అసలు నీ ఐడెంటిటీ ఏంటి అని అడుగు. దేర్ ఈజ్ సంథింగ్. తెలుసా? ఏదో ఉంది నీకేదో ఉంది. దాన్ని బట్టి నీ ఐడెంటిటీ ప్రతిసారి చూడాలని కోరుకుంటావు. నీ చదువు, నీ ఉద్యోగం, నీ పలుకుబడి, నీ కీర్తి, నీ అందం, నీ డబ్బులు, నీకున్న ఐశ్వర్యం, లేక నీకున్న బంగారం, నీకున్న ఏదో ఒక పరిస్థితులు ప్రతిసారి కూడా ఎక్కువ సమయంలో ప్రభువు తృణీకరించబడిన వాడు. జాగ్రత్తగా ఉండండి. నేను పాస్టర్ని ఎందుకు ఆ మాట చెప్పానప్పుడు మీకు కనెక్ట్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైతే ఆ సేవకుడు హెచ్చించుకునే మనసుతో ఉన్నాడో, అతని కిందున్న వారు కూడా ఏ స్వభావంతో పెరుగుతారు? అది ఎలా వస్తుందో చెప్పరా? మీ పాస్టర్ చాలా టిప్ టాప్ అనుకోండి, మీలో కూడా యవనస్తులు అందరూ ఏమవుతారు? నెక్స్ట్ సెకండ్ లైన్ టిప్ టాప్ డౌటా? టిప్పు టాప్గా మారిపోతారు వీళ్ళు. ఎట్ ద సేమ్ టైం మీరు ఎక్కడికి వెళ్తారంటే ఏం చెప్తారు? మీ చర్చ్ గురించి మీరు చెప్పాల్సినప్పుడు ఏం చెప్తారు? మేము ఫలానా చర్చ్ అని చెప్తారు. ఒక నిమిషం పైకి లెగిస్తుంది మీ ఛాతీ. ఫలానా పాస్టర్ గారు, ఫలానా సంఘం. హైదరాబాద్లో కొన్ని సంఘాల గురించి మీకు ఆశ్చర్యం లేదా? మేము ఫలానా టెంపుల్కి వెళ్తామా? అరే నువ్వే టెంపుల్కి వెళ్ళావని అడగలేదు, యేసుక్రీస్తు రాలేదు, అది అడుగు. నువ్వు దేన్ని బట్టి అతిశయం నీకు? మేబీ ద స్ట్రక్చర్, మేబీ ద బిల్డింగ్, మేబీ ద పాస్టర్, మేబీ ద ఫెలోషిప్, మేబీ ద మ్యూజిక్ సిస్టమ్, మేబీ ద లైటింగ్, మేబీ ద డాన్స్, మేబీ సంథింగ్. యూ ఆల్వేస్ వాంట్ టు బి క్రేజీ విత్ ద పాస్టర్. నువ్వు ఎప్పుడైతే ఆ పాస్టర్ మామూలుగా తగ్గించుకునేవాడు అనుకో, ఆటోమేటిక్గా మా పాస్టర్ గురించి మీకు ఎవరికి తెలియదులేండి, మేము ఏదో చిన్న మందగా కూడుకుంటున్నాం, దేవునికి స్తోత్రం, దేవుడు మాతో మాట్లాడతాడు. అలా మాట్లాడతావా దీనత్వంగా? చర్చి పెద్దదయ్యే కొద్దీ సూట్లు, బూట్లు, లిప్స్టిక్లు, హెయిర్ కట్లు, ఫ్యాషన్ షో, అన్ని రకాలు ఉండే ప్రదేశం నువ్వు ఎలా మాట్లాడతావు? వాట్స్ ద డిఫరెన్స్? అక్కడ పాస్టర్ గురించి నేను మాట్లాడాను. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ద ప్రీచర్స్ అండ్ పాస్టర్స్. మీరు ఏమైనా పిలుచుకోండి, దేవుడు నువ్వు తీర్పులు చూసుకుంటావు, నాకు సంబంధం లేదు. కానీ దేవుని పక్షంగా నీ ఉప్పు నిస్సారం అయిపోయింది. శిష్యుడు ఎప్పుడు కూడా యజమాని కంటే అధికుడు కాదు. కానీ యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు ప్రభు తృణీకరించబడ్డవాడా, అంగీకరించబడ్డవాడా? వెరీ గుడ్. ఆయన తృణీకరించబడ్డాడు. తిరస్కరించబడినవాడా కాదా? తిరస్కరించబడ్డాడు. ప్రభు అన్ని విషయంలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా తృణీకరించబడినటువంటి దేవుని సేవకుడు ఆయన తృణీకరించబడితే కిందన్న మనం ఎలా ఉండాలి? తగ్గించుకోవాలా అక్కర్లేదా? నీ ఉప్పు ఏమైపోయింది? ఇక్కడ సాల్టీనెస్ లేదు. ఇప్పుడు నువ్వేం చేయబడతావు? మీరు లోకానికి ఉప్పు, నీ ఉప్పు నిస్సారం అయిపోయింది. ఇప్పుడు నువ్వు తగ్గించుకోవడానికి ప్రయత్నించే ఏ ఒక్క గొప్ప లక్షణం కూడా నీలో లేదనే విషయం, నీ పలుకుబడి కీర్తి గురించి నువ్వు అర్థం చేసుకో. నెంబర్ 2, రెండో విషయం చెప్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయం, John 7:15. యోహాను సువార్త 7:17. John 7:15 లేదా? 7:15 నాకు కనపడుతుంది, మీకు కనపడలేదా? యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువు కొరని ఇతనికి ఈ పాండిత్యము ఎక్కడ వచ్చింది? నెంబర్ 2, నీకు ఎక్కడ గర్వం ఎక్కువైపోయిందో చెప్తాను జాగ్రత్తగానండి. నీ పాత్ర
ఇదిగో నీ ఉప్పు నిస్సారమైపోయిన ఉప్పు. అది సారం కలిగి ఉండాలంటే ఏం చేయాలో చూసుకోండి, అది చెప్తున్నాను. ఆయన చదువుకున్నాడా చదువుకోలేదా? ఆయన అంటే ఎవరు? మీ ఆయన కాదు, ఎవరు? ఆయన యేసుప్రభు వారు. చదువుకొనినా చదువుకొనని, సరిగ్గా చూడండి ఏముందో. ఆమేన్. ఏం చేశాడు ఆయన? చదువు కొనుక్కోలేదు. అంటే పెద్ద పెద్ద కాలేజీల్లోకి వెళ్ళి సరస్వతీదేవిని పూజించలేదు. ఆయా ప్రదేశాలలో చదువుకోవడానికి కొంచెం, నిజంగా అది కొనడం కాదండి, చదువుకోలేదు అంతే. నా డిగ్రీలను బట్టి నీ హృదయంలో ఏదైనా, నీ విద్యను బట్టి, నీ డిగ్రీని బట్టి, నీ గ్రేడు, నీ ర్యాంక్ ఏమైనా ఎక్స్ట్రా ఉందా? నీ ఉప్పు, నీ అత్యం దేన్ని బట్టి? ఐఎమ్ డాక్టరేట్, ఐఎమ్ మాస్టర్ డిగ్రీ ఉంది నాకు, ఐఎమ్ ఎంబీఏ, ఐఎమ్ సోల్స్. నా డిగ్రీలు మీకు తెలుసా? నేను ఎంత పెద్ద బైబిల్ కాలేజీలో చదివాను తెలుసా? నేను ఎన్ని డాక్టరేట్లకు వచ్చినాయి తెలుసా అన్నాడు ఒక ఆయన. అయితే ఏంటన్నా, నీకు ఎన్ని వచ్చినాయి నాకు తెలియదు, కానీ నిన్ను నడిపిస్తున్న నా ప్రభువుకి ఏ డిగ్రీ లేకపోయినా నీకు అర్హత ఇస్తాడా? ఆయన ఉప్పు సారం, నీ ఉప్పు నిస్సారం. ఈరోజు నీ డిగ్రీని బట్టి నీకు ఎక్కడ అతిశయం కలగలేదా? చదువుకోని వాళ్ళని చూసి చదువుకున్న వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? హలో మై డియర్ యంగ్ క్రిస్టియన్స్, ఐఎమ్ టాకింగ్ టు యూ. ఒక ఆయన ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన అడిగాడు, పాస్ గారు మీరు బీటీహెచ్ ఎక్కడ చేశారు అన్నాడు. నేను బీటెక్ చేశాను, బీటీహెచ్ చేయలేదా అంటే, బైబిల్ డిగ్రీ మీకు ఏం లేదండి. మరి మీరు ఎలా బైబిల్ మాట్లాడుతున్నారు? అదేంటి బైబిల్ మాట్లాడదని నేను చెప్పలేదే అని. అలా కాదు, అసలు మీరు హౌ యూ బికెమ్ పాస్టర్? పాస్టర్ అవడానికి బైబిల్ డిగ్రీ ఎందుకు? ప్రభు పిలుపుంటే చాలదా అంటే, నో, మీ కాన్సెప్ట్స్ అన్ని మిస్టేక్, మీరు తప్పులు చెప్పేస్తారు, మీరు పాపం చేసేస్తున్నారు, మీరు తిరుగులో పడిపోతారు. నేను ఏ పడిపోతానో లేచిపోతానో నాకు తెలుసు. నా బైబిల్ చెప్తుంది, చదువుకోనని అతని ముందు నేనెంత. నా చదువుల గురించినటువంటి విలువ గురించి నువ్వు మాట్లాడద్దు. ఈరోజు నీ కొడుకు చదువుతున్నాడని నీకు అతిశయం ఉన్నా, నీ ఇంట్లో డిగ్రీలోనే నీకు అతిశయం ఉన్నా, ఈరోజు మా డిగ్రీలు సాయంతోనే నీకు అన్ని ఆలోచన ఉన్నా, ఐఎమ్ సారీ, నీ ఉప్పు నిస్సారం అవుతుంది. చదువుకోనని ఆయన శిష్యుడు అయిన నువ్వు నీ చదువుని బట్టి ఎలా చేపడిపోతావు సిస్టర్ బ్రదరు? ఇప్పుడు చెప్పండి ధైర్యంగా, చదువుకోనని మీరు ఏమి వరి అవ్వద్దు. చదువు లేదని, 10th క్లాసేనని, అసలు ముద్రేనని ఏమి వరి అవ్వద్దు. చదువుకున్న మీకు మాత్రం గర్వం ఉంది, ఉందా లేదా? మీ పక్కన ఎప్పుడైనా చదువుకోనోడిని కూర్చోబెడితే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎలా ఫీల్ అవుతారు? నీ హృదయం నీతో కొవ్విపోయి ఆ సమయంలో వాళ్ళని చులకనగా చూడదా? వాళ్ళకి ఏ పరిస్థితులను బట్టి చూడదా? నీ ఉప్పు నిస్సారమైన సంఘంలో ఉంటే ఇక్కడ సారం కలిగి ఉండాలి. జాగ్రత్త. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళి అక్కడికి ఫోన్ చేసి డాక్టర్ గారిని రమ్మన్నాను. మన డాక్టర్ గారు మామూలుగా నేను అక్కడికి వెళ్ళి రమ్మంటే వచ్చేస్తారు. ఆయన అది సీరియస్గా వచ్చారు. అయ్యో డాక్టర్ గారు వచ్చారని కింద మీద అయిపోతున్నాడు. ఎందుకు అలా అయిపోతా ఉన్నాను? అయ్యో డాక్టర్ గారు హాస్పిటల్లో, ఇక్కడ నీకు నాకు మిత్రుడు, నీకు నాకు మన కుటుంబీకుడు, ఆయన మన అన్నయ్య, మన బ్రదర్. ఇది ఏంది దానికి నీకు ఆయన గురించి ఎందుకు అలా చేయబడు, అలా అలగలవే అయిపోతున్నావు ఎందుకు అని అంటే, ఆయన డాక్టర్ గారు యేసుప్రభు వస్తే బెంగపడిపోద్దో లేదో తెలియదు, కానీ డాక్టర్ గారిని చూసి బెంగపడిపోతున్నామే. ఆయనకి నాకేమో గాజు గ్లాసు, ఆయనకేమో పెంగాణి తోమేస్తుంది వెళ్ళిపోయి పక్కన తెచ్చి. నీకే మార్తలో మరియలు ఎందుకు నీకు ఆ బాధ? అక్కడ ఎప్పుడు కూడా నీవు దాన్ని బట్టి ఆలోచించదు. ఇది దేవుని వాక్యం కాదు. నెంబర్ 1, నీ పలుకుబడి, కీర్తి, ధనము, డబ్బు, అందము, ఐశ్వర్యం ఏదని బట్టి నువ్వు వచ్చేపడినా ఐఎమ్ సారీ, నీ ఉప్పు నిస్సారమైంది. నువ్వు పనికి మళ్ళీ వాడివే. పనికొచ్చేలా ఉండాలంటే నీ సారం కావాలి, క్రీస్తుని పట్టుకో. నెంబర్ 2, చదువు డిగ్రీని బట్టి నువ్వు ఎప్పుడైనా నువ్వు వచ్చే పడిపోతే సారీ, బయటకు వచ్చేసి. లేదని నువ్వు ఫీల్ అయిపోతున్నా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వే ఫీల్ అవ్వక్కర్లేదు. నాకు చదువు లేదు, అందరూ నన్ను చూసి చదువు కొనని ఇతనికి పాండిత్యం ఎలా వచ్చిందని అడిగారు, కాబట్టి నేను కూడా భయపడక్కర్లేదు. నీకు దేవుని జ్ఞానం నీకు తోడుగా ఉంటుంది. నెంబర్ 3, చాలామంది ఏమంటారంటే మంచి ఫిట్నెస్ కలిగి ఉండాలి, అందంగా ఉండాలి, మంచి రూపం కలిగి ఉండాలి. ఈరోజు నేను మా రిలేటివ్ ఒక సహోదరి ప్రతిసారి శ్రీకాకుళం నుంచి ఇక్కడికి ప్రతి నెలలో 2 సార్లు ఆవిడ వస్తూ ఉంటారు. ఎందుకమ్మా అని అడిగాను. అడిగితే ఆవిడ చెప్పింది ఏంటంటే ట్రీట్మెంట్ కోసం అంది. ఎవరికమ్మా ఏమైంది నీకు జబ్బా అని? నాకు కాదు, నా ఇంటికి అంది. ఏంటి అని అంటే, ఎక్కడది? వీకేర్లోని ట్రీట్మెంట్ అంట. ఎంత అవుతుందమ్మా అని. ఏమవుతుంది? ట్రిప్కి 3000 అని. ఒక సామాన్య మానవుడు ఇంటి అద్దెతో 1 నెల బతికే జీవితం అది.
నీ వెంట్రుకలు ఊడిపోతుంటే ప్రతి ఈ వెంట్రుకను చూస్తున్నానని చెప్తున్న దేవుని పక్షంగా ఆలోచన లేని మనము ఆ వెంట్రుకలకి సిట్టింగ్కి 3,000 ఇచ్చి వీ కేర్ అంటున్నారు. వాళ్ళు కేర్ చేస్తారో తెలియదు, కానీ ఈ మాత్రం కేర్గా వెళ్తుంది. ఒకసారి ఆలోచించండి. సొగసులో ఆయన విషయం యెషయా గ్రంథం 52వ అధ్యాయము 14వ వచనం. ఐబ్రోస్ మొదలుకొని నెయిల్ గోర్లుకి వేసుకునే రంగు వరకు, వాటికి రుద్దుకొని కోసుకోవడానికి వాడే వస్తువుల దగ్గర నుంచి, నీ ఒంటి మీద వాడే కాస్మెటిక్ సిచ్యువేషన్స్ను బట్టి నీవు ఎదురు చూస్తున్న బ్యూటీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఐజియా 52:14. యెషయా 52:14 చదవండి. నిన్ను చూచి నీవు చూచే ఏ మనుషుని రూపము కంటే అతని రూపము నరరూపము కంటే నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయిందిరో. ఆయన ముఖం చూసిన వెంటనే చాలామంది ఏమంటారో తెలుసా? ప్రజల్లో ఆయన వెళ్ళిపోతునేటప్పుడు కొంచెం అందంగా ఉంటేనే మనుషులు మీరు ఆగి చూస్తారు, వెనక్కి గారి భలే బ్యూటీరా అని. కొంచెం అందంగా చక్కగా కండలు బయటకు వచ్చేలాగా టీషర్ట్లు బనీన్లు వేసుకుని ఎవడని వెళ్తుంటే అందరూ ఆగుతారా లేదా? ఒక నిమిషం దూరంగా వెళ్ళి అద్దంలో అయినా చూసుకుంటారా లేదా? భలే ఉన్నాడే మహేష్ బాబు లాగా. ఒక చిన్న ఫిట్, ఆ చిన్న స్ట్రక్చర్, ఆ చిన్న నీట్గా, చిన్న అందంగా. యేసుక్రీస్తు వారి ముఖము నువ్వు చూసే ఏ నరుని రూపము కన్నా కూడా సొగసైన రూపం కాదట. ఇట్స్ నాట్ హ్యావింగ్ ఎనీ బ్యూటీ. ఏ రూపము లేదంట. ఈరోజు ఒక పెళ్ళంటే, ఒక శుభకార్యం అంటే, నీ ఇంట్లో జరిగే ప్రార్థనా మీటింగ్ అని అంటే పొద్దున్నుంచో 2 రోజుల ముందు నుంచో మొఖానికి రుద్దే పేడ దగ్గర నుంచి తలకి మెత్తుకునే హెన్నా వరకు, హెన్నా కదా హన్నా ఏంటది హెన్నా నుంచి నీ ఒంటికి వాడే రంగులు, రూపాలు, వాసనలు, కంపులు ఒకటి కాదు. నీ బాధ అంతా ఏంటి చెప్పండి? మొన్న మా సతీష్ బాబు చెప్తున్నాడు, అన్న ఈ ఆషాఢ మాసం కాదు కానీ బేరాలు లేకుండా చాలా ఇబ్బంది అయిపోతుంది, కానీ మంచి క్రైస్తవ పెళ్ళిళ్ళు 3 తగిలినాయి అన్నాడు. ఏంటారంటే 3 స్పా సెటప్ పెట్టేసామన్నా. ఆ ముగ్గురికి కూడా హెయిర్ కట్ దగ్గర నుంచి బాడీ ఫేషియల్, పెడిక్యూరు, మెడిక్యూరు, ఇంకేవో క్యూర్లు అన్నీ కలిపి చేసామన్నా. ఒక్కొక్కడికి 5,000 అన్నా. నిజంగానా? ఆ తర్వాత ఆడే ఆశ్చర్యపోయాడన్నా. ఎవరు? పెళ్ళికొడు. నేను ఇలా ఉన్నానా అన్నాడు. మొత్తం మార్చారు వీళ్ళు. ఎన్ని రోజులు ఉంటుంది? ఆ తర్వాత ఆవిడనుకుంటాడు, వాళ్ళ ఆవిడ అంటుంది మీరు మారిపోయారండి అని. నిజంగా నేను చాలా మందిని చూసాను ఈ కంప్లైంట్. పెళ్లికి ముందు వాళ్ళు మారారు, పెళ్లి తర్వాత కూడా మారిపోయారు. వాట్ ఇస్ ద రీజన్? దట్ ఇస్ ఒరిజినాలిటీ. వీడు ప్రతిసారి 5,000 చాటి దగ్గర కూర్చుంటాడు. మా ఆయన మారకుండా ఎప్పుడు ఒకేలా ఉండడానికి. పొట్ట పెరుగుద్ది. మీరు అరిసెలు, బూర్లు, గారెలు రోజు వండి పెడితే పెరగదా? ఆయన ముఖంలో ఏమీ ఆయన్ని చూసి ఆపేక్షించగలిగినంతగా సొగసైనను స్వరూపమైన లేదు. ఈరోజు నీ తిప్పలన్నీ అందంగా కనపడడానికి ఎన్నో రకరకాల పూతలు, లేపనాలు, నోట్లో వేసుకునే మందులు, పైన రాసుకుని దాచుకుని ఎన్ని హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ అంటే మీరు ఏ ఇంటర్నెట్ ఓపెన్ చేసినా, ఏ వాట్సాప్ ఓపెన్ చేసినా రోజులో ఏదో ఒక టిప్ నీకు వచ్చేస్తూనే ఉంటుంది. ఫ్రీ వాడేసుకోండి, మీరు ఎలాగ అయిపోండి అని చెప్పి. నిజానికి ఆయనలో ఏ రూపం లేదు. నీలో ఏదైనా చక్కదనాన్ని బట్టి, నీ రూపాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నట్లయితే నీ ఉప్పు ఏం లేదు. ఒక పాస్టర్ గారు వచ్చి చెప్తున్నారు, పాస్టర్ గారు నా కోసం మీరు గట్టిగా ప్రార్థన చేయాలండి అన్న. దేవుడు మెల్లిగా ప్రార్థన చేసిన వింటాడు బ్రదర్ అంటే మీరు అలాగ అనకండి అని చెప్పి ఇలాగ అన్నాడు. ఏంటి అన్నాడు? బట్టబుర్ర వచ్చేస్తుందండి. చింతించదు. పాస్టర్లకి బాధ అంతా ఎందుకంటే ఆడు విగ్గెట్టుకుంటున్నాడంట. ఒత్తప్పుడు గోక్కోవాలంటే చచ్చిపోతున్నాడంట. వాక్యం చెప్తున్నప్పుడు చెమట బట్టి. ఎవడ పడమన్నాడు నిన్ను ఆ తెప్పలో? సొగసైనను స్వరూపములైన యేసు ప్రభు నిన్నేమో ఆరాధించి నీ కొరకు మరణించి తిరిగి లేచి పునరుద్ధాన జీవమిచ్చి నువ్వు నా కోసం బతకరా నాయన అని పిలిచి కృపలో నిన్ను రక్షిస్తే నీకు అన్నం లేదని, ఎంటుకులు ఉడిపోతున్నాయి అని, ఎక్కువైపోయినాయి, తెల్లగైపోతున్నాయి అని నానా తెప్పలో పడిపోతున్నావే. డోంట్ వర్రీ. ఇఫ్ యు ఆర్ అగ్లీ డోంట్ వర్రీ. నీకు అందం లేదా? డోంట్ వర్రీ. నీ ముఖం తెల్లబడిపోయిందా, నల్లబడిపోయిందా? డోంట్ వర్రీ.
నీ వెంట్రుకలు, నీ స్కిన్ ట్యాన్, నీకున్నటువంటి ఫిజికల్ ఫిట్నెస్ ఏ రకంగా ఉన్నా, డోంట్ వరీ. నీ ఉప్పు, నిజమైన ఉప్పు సారంగా ఉండాల్సింది వేరే, నాట్ అవుటర్ బ్యూటీ. ఇట్స్ నాట్ అవుటర్ బ్యూటీ. గాడ్ విల్ నెవర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ అవుటర్ బ్యూటీ. దేవుడు మనుషులు పై రూపాన్ని చూస్తున్నారు, ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు. పై రూపానికి సంబంధించి నువ్వు ఎన్ని రకాల కాస్మెటిక్స్ వేయి, లగ్జరీ డ్రెస్సులు వేయి, ఎన్ని పద్ధతులు వేయి, దేవుడు ఆయన నీ విషయంలో ఎప్పుడూ కలుగు చేసుకోడు. ఆనందించలేడు. జాగ్రత్త, నీ ఉప్పు నిస్సారంగా ఉందని గమనించు. ఎక్కడైనా నీ ఇంట్లో అల్మారా దగ్గరికి వెళ్ళి దేన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావు ఒకసారి పరీక్షించుకో. అతిశయపడుతున్న పరిస్థితుల నుంచి బయటికి రా. నీ సారాన్ని నువ్వు గర్వించినట్లయితే నీ ఉప్పు సారం కోల్పోతుంది ఆటోమేటిక్గా. నెంబర్ 4, నీకున్నటువంటి సామర్థ్యాలను బట్టి, నీకున్న ఎబిలిటీస్ని బట్టి నీకు ఎక్కడైనా ఏ విషయంలోనైనా గర్వం ఉందేమో ఒకసారి ఆలోచన చేసుకో. వాట్ ఇస్ ద ఎబిలిటీస్? నీకేమున్నాయి చూడండి. నేను మీ ఫిజికల్ వర్క్స్ గురించి నేను చెప్పను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని వాటి గురించి కోరుకున్నారు, వాటి గురించి చదువు చెప్పించారు, వాటిలో మీరు వెళ్తున్నారు. మీకున్న నైపుణ్యాలు, సామర్థ్యాలు మీ తల్లిదండ్రులు కోరుకున్నావు, దేవుడు కోరుకున్నావు కావు. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, నీకున్నప్పుడు ప్రజెంట్ ఏవైతే నీవు ఆన్ టైమ్, నీకున్న స్ట్రేచర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఆల్ ద ఎబిలిటీస్ వాట్ యు హ్యావ్ ఈజ్ ఓన్లీ అబ్సల్యూట్లీ బై యువర్ పేరెంట్స్. రక్షణ పొందిన తరువాత నీకు ఇవ్వబడ్డ తలాంతులను నువ్వు గుర్తిస్తే అవి దేవునివి. లేకపోయినప్పుడు నీ దగ్గర ఉన్న ఏవైనా కూడా నీ తల్లిదండ్రులు నిన్ను చదివితే బాగుంటుంది అనుకున్నారో, ఇతరులతో పోల్చుకుని నిన్ను అక్కడ చెప్పి పెట్టారో, దానిలో నువ్వు నడిచావు. విషయాన్ని గమనించాడు. పిల్లలు జాగ్రత్తగా రండి. కొంతమందికి చాలా చక్కగా టీచ్ చేయటం, ఇట్స్ అ గుడ్ ఎబిలిటీ. టీచింగ్, బోధ చేయటం మంచి ఎబిలిటీ. ప్రార్థన చేయగలగటం మంచి ఎబిలిటీ. బైబిల్ని వివరించగలగటం మంచి ఎబిలిటీ. ఇంకా బాగా పాటలు పాడడం మంచి ఎబిలిటీ. వాయిద్యాలు వాయించడం చాలా మంచి ఎబిలిటీ. మరి ఆయా ప్రదేశాలలో ఉండేటప్పుడు రకరకాల పనులు చాలా చక్కగా చేయగలగటం, ఇవన్నీ మంచి ఎబిలిటీ. కానీ అలాంటి పనులు కలిగి ఉండేటప్పుడు మన హృదయంలో ఎప్పుడు కూడా, చెప్పకపోయినా కూడా నీ హృదయంలో కొద్దిపాటి ఏమనిపిస్తుంటుంది? ఉండదా లేదా? కొంచెం అనిపిస్తుందా లేదా? మొన్న ఒక చోట సువార్తకు వెళ్తున్నారు, నేను కాసేపు అక్కడ ఆగాను. అంటే అందరూ బాగున్నారు అని చెప్పేసి నేను కూడా వెళ్ళిపోయి, వాళ్ళు ఏమొచ్చి పాస్ గారు చిన్న మాట చెప్పండి అన్నారు. యేసు ప్రభు గురించి చెప్పడానికి సిగ్గుపడ్డాడు కాదు నేను. వెంటనే దిగిపోయి వెంటనే మైక్ తీసుకుని దేవుని నా మనకి మహిమ కలిగిన పాస్ గారు పాట పాడండి అన్నారు. నువ్వు గొంతులో పచ్చి వెలక్కాయ మింగితే ఏమవుతో అప్పుడు తెలిసింది అని అన్నాడు. ఏ మేజరా? ఈ మైనరా అన్నాడు ఆడు. అరే నీ మైనర్లు, మేజర్లు, స్కేళ్ళు, ఆ డబ్బాలు నాకు తెలీదు, నాకు వచ్చిన పాటు పాడేస్తానని చెప్పేసి నిన్నే ప్రేమింతోనో అన్నాను. ఎందుకు? మైక్ గట్టి కనపడద్దని. అందరూ సప్పుళ్ళు ఆపేసేలా చూస్తున్నారు. ఎవరు? అన్యులు కాదు, సువార్త టీము. నన్ను చూడాల్సిన పని ఏంటి? వాళ్ళు దేవుని కదా నేను ప్రేమిస్తానని చెప్తున్నాను, నమ్మాలి కదా. నమ్మకం లేదు. ఎందుకు? మా స్టోను. చాలామంది ఇక్కడ ఒక నిమిషం తర్వాత ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీరు మాట్లాడదు కానీ మేము పాడతామన్నాడు. అన్నాను, ఏం చేయను మరి. అప్పుడు ఆడు ఒక అమ్మాయిని పిలిచి మైక్ ఇచ్చి వాళ్ళు స్కేళ్ళు, అదే ఏవో స్కేళ్ళు ఉంటాయి కదా, అవన్నీ వేసుకుని అప్పుడు పాట పాడారు. నాకు సిగ్నల్ పడిపోయింది. నాన్న మీరు పాడుకొని మేము వెళ్ళిపోతున్నాం బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాను. చాలాసార్లు మనుషులు వాళ్ళకి ఇవ్వబడ్డ తలాంతులను కలిగి ఉన్నవారు లేని వారిని చూస్తే ఎలా ఉంటుంది? ఎలా చూస్తారు చెప్పండి? ఇదండి, ఉప్పుకి ఏం లేదు, సారం లేదు. నేను బాగా చెప్పగలను, నేను పాడగలను, నేను తయారు చేస్తాను, అయ్యేలా చేస్తాను, నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను. ఒకవేళ ఏ రోజైనా నా వాక్యము చెప్తున్న వివరణ కలిగిన బోధను బట్టి నేను అతిశయపడిన రోజు ఈ వాక్యం నేను నా కొరకు మాట్లాడుకుంటున్నదే. నా ఉప్పు నిస్సారమైపోతుంది. నేను బయటకు పారవేయబడటానికి ఒక్క చిన్నపాటి గర్వం చాలు. నీకున్న ఏ గాడ్స్ గివెన్ గిఫ్ట్ అయినా, ఏ విషయంలోనైనా జాగ్రత్త. ఏ పరిస్థితిలో కూడా పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు చేయగలవు తప్ప నీకు నువ్వు నీ బలాన్ని ఉపయోగించి ఎప్పుడు కూడా చేయలేవు. ఈరోజు ఉద్యోగంలో చేసినా, వ్యాపారంలో చేసినా, తెలివి కలిగి నీవు ఏ పని చేసినా, ఎనీ టాలెంట్ ఈస్ గివెన్ బై గాడ్. తల్లిదండ్రులు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వచ్చిన తలంతులను దాటి దైవుని పక్షంగా ఏం చేయాలన్నా ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ బై గాడ్. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నువ్వు నడిపించబడతావు. ఆయన ద్వారా మాత్రమే జ్ఞానవంతంగా, అర్థవంతంగా, శక్తివంతంగా, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఒక పని చేస్తావు. మేబీ ఇఫ్ యువర్ ఏ స్మాల్ స్కూల్లో, చిన్న ప్రైవేట్ స్కూల్లో నువ్వు ఒక ఏమీ చదువుకొని ఒక 8వ తరగతి చదివి మాత్రమే నువ్వు 3వ క్లాస్ పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్ అయితే, డూ యూ నో దెర్ ఇస్ నో టాలెంట్ వర్క్స్, హోలీ స్పిరిట్ వర్క్స్. మేబీ నువ్వు ఒక డాక్టరేట్ అయ్యి, నువ్వు స్కాలర్ అయ్యి, ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక ప్రొఫెసర్ అయినా కూడా ది ఓన్లీ హోలీ స్పిరిట్ వర్క్స్, నాట్ యువర్ నాలెడ్జ్ అండ్ ఇంటలెక్చువాలిటీ.
నువ్వు చెప్పగలిగిన వాడవే కానీ ప్రజల హృదయాలు చేరాలంటే పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. నీతో దేవుని ఆత్మ పనిచేస్తే తప్ప నీ పరిచర్య ఆ ప్రదేశంలో అందరికీ ఆశీర్వాదకరంగా మారదు ప్రియులారా. చాలా మందికి అర్థం కాదు. వాళ్ళు మేము చదువుకున్నాం, మేము నేర్చుకున్నాం, మాకు జ్ఞానం ఉంది, మాకు వివేచన ఉంది, మాకు సబ్జెక్ట్ తెలుసు, మాకు ఇన్డెప్త్ తెలుసు. ఎన్ని తెలిసినా దేవుడు నీతో లేనప్పుడు ఏం జరుగుద్ది? జాగ్రత్త ఏ విషయంలోనైనా. నెంబర్ 5, ఎక్కడ నీ ఉప్పు ఇంకా ఎక్కువగా సారంగా మారిపోద్దో చెప్తున్నాను. ఈ చాలా సందర్భాలలో ఇందాక నేను మీతో చెప్పినట్టు మానవాళి అంతటిలో మీరు లూకా సువార్త 3వ అధ్యాయంలో కానీ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కానీ యేసుక్రీస్తు వంశావళి చదువుతారు మీరు. ద జీనియాలజీ ఆఫ్ క్రైస్ట్. జీనియాలజీలో ఆయన ఎక్కడి నుంచి వచ్చాడని ఉందో చూసారా? రాహాబు కుటుంబంలో నుంచి. అంటే ఎవరో తెలుసా? వేశ్య. ఒకవేళ మీ బ్యాక్గ్రౌండ్స్లో మీ తరములోనే మీకు తెలిసిన వాళ్ళలోనే మీరు పలానా ఆ కుటుంబంలో నుంచి నేను 5వ వాడిని నేను చెప్పుకోవడానికి ఎప్పుడైనా ఇష్టపడతారా? లేకపోతే పలానా మా ఇంజనీర్ గారు అబ్బాయి, డాక్టర్ గారు అబ్బాయి, లాయర్ గారు అబ్బాయి, లేకపోతే పలానా మినిస్టర్ గారు అమ్మాయి ఇలా చెప్పుకోవడానికి ఇష్టపడతారా? ఆయన వంశావళిలో ఏ రకమైన గుర్తింపు లేదు, ఏ రకమైన గొప్పతనం విషయం లేదు. అవన్నీ ఏంటనంటే నీలో ఎక్కడైనా ఇంటి పేరును బట్టి అతిశయపడినా, నీకున్నటువంటి ఆ కాలనీని బట్టి కానీ, ఆ కులాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ, అక్కడున్న సహవాసాన్ని బట్టి కానీ, నీ ఇంట్లో ఉన్న గొప్పవారిని బట్టి కానీ ఎప్పుడూ దేన్ని బట్టి అతిశయపడకండి. నీ ఉప్పు సారం కోల్పోద్ది, సారం కోల్పోద్ది. నీ లివింగ్ స్ట్రక్చర్స్ ఒకసారి ఆలోచించండి. మా బ్రదర్ మీ ఇల్లు అంటే బ్రదర్ ఇది 4 బెడ్రూమ్ బ్రదర్. ఎన్ని బెడ్రూమ్లు అయితే మాకెందుకు బ్రదర్? ఎందుకు చెప్పాలనుకుంటున్నావు నువ్వు? నీ ఉప్పు ఆల్రెడీ ఏమైంది? పోయింది. నీ అతిశయం అంత ఏంటి? ఎన్ని ఫ్లోర్లు, నీ ఇంటిని బట్టి, ఏ పరిస్థితుల్లో. ఈ మధ్య కొన్నాం బ్రదర్ ఈ ఏసీ చూడండి, అది ఆన్ అయింది, అది ఆఫ్ అయింది. ఏంట్రా ఈ ఆనందం అంటే? లేటెస్ట్ టెక్నాలజీ బ్రదర్. దట్స్ ఆల్. చూడండి, ఆ లైట్ వెలిగింది, ఆరిపోయింది. నేనైతే అలగలేదు. ఏంటి అది? ఆయన శబ్దానికే జూన్ అయింది, నా శబ్దానికి నాది చిటికి పెద్దదైపోయింది అనమాట. నీ అతిశయం అంతా కూడా టెక్నాలజీ, ద నాలెడ్జ్, ద విజ్డమ్, ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద ఇంటీరియర్స్, ద మెటీరియలిస్టిక్. నీ బండ్లు, నీ కార్లు, నీకున్న ఏ విషయంలో. నేను ఈరోజు నీతో మాట్లాడుతున్న నీ హృదయంలో ప్రతి చోట నేను చెప్తున్న ప్రతి శబ్దంలో నీకు అతిశయం ఉంది. చూసుకో, నీ ఉప్పు నిస్సారమైంది. ఒక ఆయన చెప్తున్నాడు, మాకు 6 మగపిల్లలు అండి అన్నాడు. నీ ఉప్పు నిస్సారమైంది. వేస్ట్ యూస్లెస్ ఫెలో. నువ్వు మనుషుల దగ్గర నువ్వు 6 గొప్ప వాళ్ళకి నువ్వు తండ్రి అవ్వచ్చు, బట్ ఇన్సైడ్ ఆఫ్ ద గాడ్ నో. నువ్వు తగ్గించుకోవడం అంటే అర్థమవుతుందా? నాట్ ద బిజినెస్, నాట్ ద జాబ్, నాట్ ద పే, నాట్ ద బిల్డింగ్. ఆయన ఏమంటున్నాడు? నేను పడుకోవడానికి నాకు స్థలం లేదు. నువ్వు దేన్ని బట్టి అచ్చపడిపోతున్నావు? నీ ఇంట్లో పడుకునే బెడ్రూమ్లో ఉన్న చల్లగదులను బట్టి, వెచ్చగదులను బట్టి ఐఎమ్ సారీ. నువ్వు జాగ్రత్త. ఏ ప్రదేశంలో నువ్వు దాసుడుగా ఉండడానికి ఆయన తగ్గించుకున్నాడంట. రిక్తుడిగా, ఎంప్టీ, నాట్ హ్యావింగ్ ఎనీథింగ్. ఈరోజు మనకి ఏమీ లేకుండా బోల్డ్ సమస్యలు ఉన్నాయండి అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దేవుడు మీతో ఉన్నాడు. అన్నీ ఉన్నాయి, నెమ్మది లేదండి అనేవాడు ఉన్నాడు. చూసారా? వాళ్ళతో దేవుడు పనిచేయలేడు. ఎందుకు? అన్నిటినీ ఇచ్చేవాడు లేడు, అన్నీ ఉన్నాయి నీకు. ఈరోజు నీకేమీ లేవా? అన్నీ ఆయన అయ్యున్నవాడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీ పక్షంగా పనిచేస్తూ ఉంటాడు. ఎవ్రీ మినిట్ గాడ్ వర్క్స్ విత్ యూ. దయచేసి సిగ్గుపడద్దు నాకేమీ లేవని, నా దగ్గర ఏమీ లేవని, నా ఇంట్లో ఏమీ లేవని. నా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి, జబ్బులు ఎక్కువగా ఉన్నాయి, బాధలు ఎక్కువగా ఉన్నాయి, సమస్యలు ఎక్కువ ఉన్నాయి, కేసులు ఎక్కువగా ఉన్నాయి, ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. డోంట్ వరీ, గాడ్ ఈజ్ విత్ యూ. నీతో దేవుడు ఉన్నాడు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు నీలో అవన్నిటిని బట్టి నువ్వు ఎక్కడైనా నిలబడి చప్పట్లు కొట్టి నా కష్టాలు ఈ ప్రపంచంలో ఎవరికి లేవో అనేవాడు ఎవడున్నాడా? పుడ్డోను కదా, ఎవరి దగ్గరికి రావు, ఎవరితో నిలబడవు, మధ్యలోకి వెళ్ళలేవు. ఏమంటే ఎందుకు వచ్చిందండి బాబు, మా టైం బాగలేదు అసలే, మాకన్నీ ఏదైనా ఎదురు వచ్చేస్తున్నాయి. దేవుడు నీతో ఉన్నాడు. లేనితనాన్ని బట్టి తగ్గించుకుంటున్న నీ ఆత్మీయ స్థితి దేవుని పక్షమైన హెచ్చించబడ్డానికి ఒక కారణం ప్రియులారా. ఈరోజు దేవుని పిల్లలమైన మనము ఏ ప్రదేశంలో ఎలా ఉంటున్నామో ఒకసారి ఆలోచించుకోండి. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, నేను దాసుడిగా ఉండడానికి వచ్చాను, నీ ఉప్పుని సారంగా ఉండాలని ఇష్టపడుతున్నాను. రమ్యంగా కనపడుతున్న క్రైస్తవులారా, నీరు చెడిపోయింది,
భూమి నిస్సారమైంది, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఉప్పుతో వేయబడిన కొత్త పాత్ర కావాలి. ఇది నీళ్ళలో కలపాలి. ఉప్పు నీటికి సారాన్ని పుట్టిస్తుంది, రుచిని పుట్టిస్తుంది. భూమి సారవంతంగా మారుతుంది, క్రైస్తవుడు సారవంతంగా మారుతాడు. కండిషన్ నెంబర్ 1 ఏంటది? నిన్ను నువ్వు తగ్గించుకొని. ప్రభు చిత్తమైతే మిగిలిన విషయాలు నెక్స్ట్ వీక్ మనం విందాం. ఆ 2, 3, 4 ఇష్యూస్ ఈ వారం అంతా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఎలాగ తగ్గించుకోవచ్చు, ఎక్కడెక్కడ నేను తగ్గించుకోవచ్చు, నాకున్న దేన్ని బట్టి నేను తగ్గించుకోవచ్చు, ఏది లేని దాన్ని బట్టి నేను బాధపడకుండా దేవునితో ఉండవచ్చు. దేవుని దగ్గర ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రార్థన చేద్దాం.